అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో హనుమంతుడు సీతమ్మవారిని చూసి ఆవిడని పరీక్షించి, అంటే ఆవిడ వేషభాషలు, ఆవిడ ఉన్న దీనస్థితి, ఆవిడ సౌందర్యము, ఆవిడ సహనము, ఇవన్నీ చూసి ఆవిడే సీత అని నిర్ణయించుకున్నాడు. అలా అనుకుని ఆయన చెట్టు మీదే ఉండి గమనిస్తున్నాడు. ఇదంతా అశోకవనంలో. ఇప్పుడు సర్గ 17. సీత చుట్టూ ఉండిన రాక్షసాంగనల స్వరూపాలు. అప్పటికి కల్వ పువ్వుల రాశిలా ఉన్న చంద్రబింబం పడమటికి వాలింది. చంద్రుడు హనుమంతుడికి సాయం చేస్తున్నాడన్నట్టు చల్లని కిరణాలతో అతనికి సేద తీర్చాడు. అప్పుడు దుఃఖభారంతో సీత సరుకుల భారంతో సముద్రంలో మునిగిపోతుందా అన్నట్టున్న నావలా ఉంది. అప్పుడు హనుమంతుడు బాగా విమర్శించి చూడగా సీత చుట్టూ కూర్చుని ఉన్న రాక్షసాంగనలు చాలా ఘోరంగా కనపడ్డారు. వారిలో ఒకదానికి ఒక కన్నే ఉంది, ఒకటికి ఒక చెవ్వే ఉంది, ఒకటి చెవులు శిరస్సంతా కప్పేశాయి, ఒకటికి చెవులే లేవు, ఒకటి చెవులు శంకుల్లా ఉన్నాయి, ఒకటి ముక్కు నిట్టూర్పులు తలకి తగిలేటట్టుగా ఉంది, ఒకటి పొణకలా ఉంది, ఒకటి తల గంపంత ఉంది, ఒకటి కంఠం చాలా సన్నంగాను పొడుగ్గాను ఉంది, ఒకటి శిరోజాలు తక్కువగా ఉన్నాయి, ఒకటికి జుట్టే లేదు, ఒకటి జుట్టు కంబళిపరిచినట్లుగా ఉంది, ఒకటి చెవులు భుజాలకు తగులుతున్నట్లున్నాయి, ఒకటి నుదురు ముందుకు పొడుచుకు వచ్చినట్టుంది, ఒకటి కడుపు చాకిబానంత ఉంది, పైగా వేలాడుతుంది, ఒకటికి తుట్ట పెదవులు, ఒకటి కింది పెదవి గడ్డం కప్పేస్తోంది, ఒకటి మొహం చాలా కోలగా ఉంది, ఒకటి పిక్కలు చాలా పొడుగ్గా ఉన్నాయి, ఒకటి చాలా పొట్టిగా ఉంటే ఒకటి చాలా పొడుగ్గా ఉంది, ఒకటి మరుగుజ్జులాగా ఉంటే ఒకటి లొట్టిపిట్టలా ఉంది, ఒకటి పళ్ళు పందికొరలా ఉన్నాయి, ఒకటి మొహం లోపలికి దించుకుపోయింది, ఒకటికి పిల్లి కళ్ళు, ఒకటికి ముక్కు పెదవులు కూడా లేవు. కొందరి మొహాలు పంది మొహంలాగా, లేడి మొహంలాగా, పులి మొహంలాగా, గేదె మొహంలాగా, మేక మొహంలాగా, నక్క మొహంలాగా ఉన్నాయి. కొందరి కాళ్ళు ఏనుగు కాళ్ళలాగా, లొట్టిపిట్ట కాళ్ళలాగా, గుర్రం కాళ్ళలాగా ఉన్నాయి. కొందరికి ఒక్కొక్క చెయ్యే ఉంది, కొందరికి ఒక్కొక్క కాలే ఉంది, కొందరి చెవులు గాడిద చెవుల్లాగా, గుర్రం చెవుల్లాగా, ఏనుగు చెవుల్లాగా, ఆవు చెవుల్లాగా, కోతి చెవుల్లాగా ఉన్నాయి. కొందరికి ముక్కులు లేవు, కొందరివి డొర్ర ముక్కులు, కొందరి ముక్కులు అడ్డంగా ఉన్నాయి, కొందరి ముక్కులు ఏనుగు తొండాల్లా ఉన్నాయి, కొందరికి పాదాల మీద జుట్టుంది, కొందరి కళ్ళు చాలా పెద్దవి, కొందరి మొహాలు చేటలంతేసి ఉన్నాయి, కొందరి నాలుకలు కిందికి వేలాడుతున్నాయి, కొందరి గోళ్ళు పారల్లా ఉన్నాయి. వారందరూ రోకళ్ళు, శూలాలు, ముద్గరాలు మొదలైన ఆయుధాలు పట్టుకుని కూర్చున్నారు. వారందరూ మాటిమాటికి మాంసం తింటూ మద్యపానం చేస్తున్నారు. కొందరు ఒళ్ళు తెలియక ఒంటికి మాంసం పూసుకుంటున్నారు. సీత ఒక చెట్టు మొదట కూర్చోగా వారందరూ ఆమె చుట్టూ కూర్చుని ఉన్నారు. వాళ్ల మధ్య ఆ సీత భూమి మీద పడిపోయిన నక్షత్రంలాగా, సింహాల మధ్య ఉన్న ఆడ ఏనుగులాగా, మేఘశకలాలు కప్పిన చంద్రబింబంలాగా, తీగలు లేని వీణలాగా, పువ్వులు లేని తీగలాగా ఉంది. బురద అంటిన తామర పువ్వులాగా ఆమె అందంగానూ వికారంగానూ కూడా ఉంది. ఆమె లేడిలాగా బెదురుచూపులు చూస్తోంది, నిట్టూర్పులు విడుస్తోంది. మూర్తిభవించిన శోకంలా ఉండినా ఆమెను చూసినందుకు హనుమంతుడు చాలా సంతోషించాడు. అతని కళ్ళలో ఆనంద బాష్పాలు వెల్లివిరిశాయి. వెంటనే రాముణ్ణి లక్ష్మణుణ్ణి తలుచుకుని నమస్కరించి చెట్టు గుబురులో బాగా నక్కి కూర్చున్నాడు. 18. రావణుడు భార్యలతో సీత దగ్గరికి బయలుదేరడం. హనుమంతుడు అలా అశోకవనం చూస్తూ ఉండగా, సీత కోసం వెతుకుతూ ఉండగా రాత్రి గడిచిపోయింది. రాక్షసులందరూ వేదాంగవేత్తలే, యజ్ఞయాగాలు చేసిన వారే. అంచేత వారందరూ బ్రహ్మముహూర్తంలోనే మేలుకుని వేదపారాయణం ప్రారంభించారు. ఆ సమయంలో చల్లని కమ్మని మంగళవాద్యాలు బోరు కలగగా మహాబలశాలి అయిన రావణుడు కూడా మేలుకున్నాడు. అతను లేచి కూర్చున్నాడు. పూలదండలన్నీ నలిగిపోయి ఉన్నాయి, కట్టుబట్టలు నలిగిపోయి ఉన్నాయి. ఆ స్థితిలో కూడా అతని చూపు సీత మీదికి పోయింది. సహజంగానే మదోత్కటుడు కనుక మదనుడు కూడా ఎక్కువగా పీడిస్తూ ఉండడం వల్ల అతను ఆ చూపు మళ్లించుకోలేకపోయాడు. వెంటనే అతను రమ్యమైన అశోకవనానికి బయలుదేరాడు. ఇంద్రుని వెంట దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు బయలుదేరేటట్టు అతని వెంట 100 స్త్రీలు బయలుదేరారు. మరికొందరు స్త్రీలు బంగారపు కాగడాలు పట్టుకుని వెంటపడ్డారు. కొందరు వింజామరలు, కొందరు వీవనలు పుచ్చుకుని బయలుదేరారు. కొందరు స్త్రీలు బంగారపు బృంగారాలతో నీళ్లు పుచ్చుకుని బయలుదేరారు. బృంగారాలంటే ఉమ్మెత్త
పువ్వుల ఆకారంగా ఉండే జలపాత్రలు. కొందరు స్త్రీలు విచ్చుకత్తులు, మరికొందరు స్త్రీలు రత్నకంబళ్ళు పట్టుకుని వచ్చారు. ఒకటి నవరత్నాలు పొదిగిన బంగారపు పాత్రతో మద్యం పట్టుకుని వచ్చింది. ఒకటి తెల్లని గొడుగు పట్టుకుని వచ్చింది. ఆ గొడుగు రాజహంసలాగా, చంద్రబింబంలాగా చాలా సొగసుగా ఉంది. దానికి బంగారపు కామ ఉంది. మేఘంతో పాటు మెరుపు తీగల్లాగా నిద్రమత్తుతోనే రావణుని భార్యలు కూడా వెంట వచ్చారు. వారి ఆభరణాలని నిద్రించినప్పుడు స్థలాలు తప్పి చిందరవందరగా ఉన్నాయి. మైపూతలు సగం సగం రాలిపోయాయి. కేశపాశాలు విడిపోయాయి. మొహాల నిండా ఇంకా చెమట ముమ్మరంగానే ఉంది. పానమదం వల్ల, నిద్రమదం వల్ల కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. వారు ధరించిన పుష్పాలన్నీ చెమటతో తడిసిపోయి ఉన్నాయి. వారందరూ తమ భర్త ఎడల గౌరవభావం వల్ల, ప్రేమావేశంతోనూ కూడా వెంటబడి వచ్చారు. సీత మీదే మనస్సుంచుకుని రావణుడు వారితో కలిసి మెల్లగా నడిచాడు. అంత దూరాన ఉండగానే అందెల చప్పుడు, గజ్జెల చప్పుడు వినపడగా హనుమంతుడు ఆ స్త్రీలను చూశాడు. ద్వారంలోకి అప్పుడే వచ్చిన రావణుణ్ణి కూడా అతను చూశాడు. కాగడాల వెలుగులో రావణుడు మిలమిల మెరుస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. ధనుర్బాణాలు విడిచి వచ్చిన మన్మధుడా అన్నట్టున్నాడు అతను. జారిపోతున్న ఉత్తరీయం అతను విలాసంగా పైకి తీసుకుంటున్నాడు. హనుమంతుడు అతనే రావణుడు అని నిశ్చయించుకుని చెట్ల గుబురులో మరింత నక్కి కూర్చున్నాడు. రావణుడు సీత దగ్గరికి బయలుదేరాడు. 19. రావణుడు సీత దగ్గరికి చేరుకోవడం. రూపయౌవన సంపన్నుడైన రావణుణ్ణి చూసి సీత గాలివానలో అరటి చెట్టులాగా వణికిపోయింది. వెంటనే ఆమె తన తొడలతో కడుపు, బాహువులతో స్తనాలు కనపడకుండా ఉండేటట్లు పుడుచుకుని కూర్చుంది. ఆమె కటిక నేల మీద కూర్చుని నరికేసిన చెట్టు కొమ్మలా ఉంది. ఆమె ఎప్పుడు రాముడి దగ్గరికి వెళతామా అని తొందరపడుతోంది, దుఃఖిస్తోంది, శోకిస్తోంది, ధ్యానిస్తోంది. చుట్టలు చుట్టుకుపోతున్న ఆడతాచులాగా, ధూమకేతువు ఆవరించిన రోహిణిలాగా, మంచి వంశంలో పుట్టి దుష్కులంలో పడ్డ కన్యలాగా, అపవాదుల వల్ల కలుషితమైన కీర్తిలాగా, చింతన లేని విద్యలాగా, క్షీణించిపోయిన కీర్తిలాగా, పూజా ద్రవ్యాలు లేని పూజలాగా, భంగపడిపోయిన ఆశలాగా, చెడిపోయిన ధనలాభంలాగా, తిరస్కృతమైన ఆజ్ఞలాగా, మంచు దెబ్బతిన్న తామర పువ్వులాగా, సైనికులు నశించిపోయిన సేనలాగా, తీసిపోయిన నదిలాగా, శూద్రులు తాకిన యజ్ఞవేదికలాగా, చల్లారిపోయిన అగ్నిహోత్రంలాగా, గ్రహణం పట్టిన పౌర్ణమి రాత్రిలాగా, ఏనుగు పడి కలేసిన తామర కొలనులాగా, చీకటి రాత్రిలాగా, ఎండిపోతున్న తామర తూడులాగా, మంద తప్పించి కట్టిపెట్టిన ఏనుగులాగా కూడా ఉంది. ఇంకా ఆమె రాముడు వచ్చి రావణుణ్ణి పరాభవించాలని కోరుకుంటోంది. అలాంటి సీత మనసు విరవడానికి రావణుడు పూనుకున్నాడు. 20వ సర్గ. రావణుడు తన్నేలుకోమని సీతను కోరడం. అసలే పతివ్రత, ఆ పైన దీనురాలు, ఆనందం మర్చిపోయి ఉంది. ఇన్నిటికీ సాయం తపస్సమాధిలో ఉంది. అయినా సీత మీద మనసు తిప్పుకోలేక రావణుడు తీయని మాటలతో తన అభిప్రాయం వివరించబూనుకున్నాడు. సీత, నన్ను చూడగానే నువ్వు నీ శరీరం కనపడకుండా ముడుచుకుంటున్నావు. భయం వల్ల నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు తెలుసు. త్రిలోకాలలోనూ నీ వంటి సుందరి లేదు. నిన్ను చూడగానే అందరూ ఆనందిస్తారు. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. ఇక్కడ మనుషులు కానీ రాక్షసులు కానీ నిన్ను బాధించేవారెవరూ లేరు. నన్ను చూసి నువ్వు భయపడక్కర్లేదు. పరస్త్రీలను కామించడము, పరస్త్రీలను హరించడము రాక్షసులకు సనాతన ధర్మం. అయినా నీకు ఇంకా నా మీద ప్రేమ కలగలేదు కనుక నేను నిన్ను ముట్టుకోను. ఎప్పటికైనా నా మీద నీకు ప్రేమ కలగవలసిందే, కానీ నేను తొందరపడను. నన్ను చూసి ఎంతమాత్రమూ భయపడకు, నన్ను నమ్ము, నన్ను ప్రేమించు. ఇలాగ దుఃఖిస్తూ కూర్చోకు. తలదువ్వుకోకపోవడము, కటిక నేల మీద పడుకోవడము, మాసిపోయిన బట్టతోనే ఉండడము, మనసు ఎక్కడో ఉంచుకోవడము ఇవి నీకు తగినవి కావు. నన్ను అనుగ్రహించు. నాతో పాటు చిత్ర విచిత్రాలైన హారాలు ధరించు, చందనం పూయించుకో, అగర్ధూమం ఆఘ్రాణించు, రకరకాల వస్త్రాలు ధరించు, దేవతలకు అసాధ్యాలైన ఆభరణాలు ధరించు, సాటిలేని పానీయాలు పుచ్చుకో, వెలలేని శయ్యలు ఆసనాలు ఉపయోగించుకో. పాటలు పాడు, పాటలు విను, ఆడు, ఆటలు ఆడు, వాద్యాలు విను. స్త్రీలందరిలోకి నువ్వు రత్నానివి. నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు. నీ శరీరం అంతా ఆభరణాలతో అలంకరించుకో. నా అధీనంలో ఉండి నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు. నీ యవ్వనం చాలా గొప్పది, చాలా రమ్యమైనది, కానీ గడిచిపోతుంది. జలప్రవాహం ముందుకు వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ వెనక్కి రాదు. అలాగే నీ యవ్వనం వ్యర్థంగా గడిచిపోవడం ధర్మం కాదు. నీ సౌందర్యం సృష్టించి బ్రహ్మదేవుడు మరి సృష్టి మానుకున్నాడనుకుంటాను. అంచేతనే జగత్తులో నీ సౌందర్యం మించే సౌందర్యం కనపడకుండా ఉంది. రూపంలోనూ యవ్వనంలోనూ సాటిలేని నిన్ను చూస్తే బ్రహ్మదేవుడు
బ్రహ్మదేవుడైనా మన్మథ వికారం పొందుతాడంటే ఇక తక్కిన వారి మాట చెప్పడం ఎందుకు? భ్రాంతి విడిచిపెట్టు, నాకు భార్యవే సుఖపెట్టు, నువ్వు సుఖపడు. నేను ఎక్కడెక్కడి నుంచో అనేక మంది సుందరాంగులను తీసుకొచ్చాను. నా భార్యవై నువ్వు వారందరినీ మించి నాకు అగ్రమహిషివై ఉండు. నేను సమస్త లోకాలు తిరిగి గొప్ప గొప్ప రత్నాలు తీసుకువచ్చాను, అవన్నీ నీకు సమర్పించుకుంటాను. నా రాజ్యం చాలా గొప్పది, నిష్కంటకంగా కూడా ఉంది. అది నీ స్వాధీనం చేసేస్తాను. చివరికి నేను నీకు భృత్యుణ్ణే సేవిస్తాను. అంతేకాదు, నిన్ను సంతోషపెట్టడానికి భూమండలం అంతా జయించి నీ తండ్రికి ఇచ్చేస్తాను. నాకు సాటి అయిన వీరుడు మరొకడు లేడు, యుద్ధంలో నన్నెవడూ జయించలేడు. అనేక మాటలు దేవదానవులు అనేక మంది నన్ను ఎదిరించి యుద్ధం చేశారు, కానీ ఒక్కడు నన్ను జయించలేకపోయాడు, నా ఎదుట నిలవలేకపోయాడు. మొత్తానికి అందరూ జెండాలు విరిగిపోగా పుంజాలు తెంచుకు పారిపోయారు. కనుక మనసు సరిచేసుకో, ఇష్టాపూర్తిగా సకల ఆభరణాలు ధరించు. సహజ సుందరమైన నీ మూర్తి అలంకరించుకుంటే ఎంత సుందరంగా ఉంటుందో నన్ను చూసి ఆనందించనియ్యి. నా మీద దయ ఉంచి సకల ఆభరణాలు అలంకరించుకుని నాతో సకల భోగాలు అనుభవించు. గొప్ప గొప్ప పానీయాలు పుచ్చుకో. నా రాజ్యం, నా ధనం, నా సర్వస్వం నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకో. నన్ను నమ్ము, నన్ను ఆజ్ఞాపించు, నా చేత సేవలు చేయించుకో. నువ్వు నాతో కూడి ఆనందిస్తే నీ బంధువులు కూడా ఆనందిస్తారు. నా ఐశ్వర్యం చూడు, నా బలపరాక్రమాలు చూడు, నా కీర్తి చూడు. నారచీరలు కట్టుకున్న రాముడితో నీకేం పని? రాముడికి విజయం లేదు, రాజ్యం లేదు, ఐశ్వర్యం లేదు. అడవుల్లో తిరుగుతున్నాడు, కటిక నేల మీద శయనిస్తున్నాడు. అసలు బతికి ఉన్నాడో లేదో కూడా నాకు అనుమానమే. మేఘాలు మూసుకున్నప్పుడు చంద్రబింబం ఎవరూ చూడలేరు. అలాగే నా ఆధీనంలో ఉన్నంతకాలము రాముడు నిన్ను కన్నెత్తి చూడలేడు. వెనకటికి హిరణ్యకశిపుడు తన భార్యను ఇంద్రుడు హరించగా నారదుని పరిముఖంగా ప్రార్థించి మళ్ళీ తెచ్చుకున్నాడు. రాముడు మాత్రం నా ఆధీనం తప్పించి నిన్ను తీసుకువెళ్ళలేడు. నీ మందహాసం సాటిలేనిది, నీ దంతాలు చాలా చక్కగా ఉన్నాయి, నీ నేత్రాలు ఎంతో సొగసుగా ఉన్నాయి. గరుత్మంతుడు పాములను హరించేటట్టు నువ్వు నా మనసు హరిస్తున్నావు. నువ్వు మాసిపోయిన పట్టుచీర కట్టుకునే ఉన్నావు, చిక్కిపోయి ఉన్నావు. అయినా నిన్ను చూసిన నా కళ్ళకి నా భార్యలు వికారంగా ఉన్నారు. వారి మీదికి నా మనస్సు పోవడం లేదు. నా అంతఃపురంలో ఉన్న స్త్రీలందరికీ నువ్వు అధీశ్వరివై ఉండు. అప్సరసులందరూ లక్ష్మికి పరిచర్య చేసేటట్టు నా భార్యలందరూ నీకు సేవలు చేస్తూ ఉంటారు. కుబేరుని రత్నాలన్నీ నా దగ్గరే ఉన్నాయి, అవన్నీ నువ్వు వాడుకో. నా రాజ్యం నీది, నన్ను మాత్రం ఏలుకో. రాముడు తపస్సులో నాకు సాటిరాడు. బలంలోనూ, విక్రమంలోనూ, ధనంలోనూ, తేజస్సులోనూ, యశస్సులోనూ కూడా నాకు సాటిరాడు. నాతో రకరకాల మద్యం పానం చేయి. లోకాలన్నీ నాతో విహరించు. నా సకల వైభవాలు అనుభవించు. మా సముద్ర తీరాలన్నీ చక్కని పూల చెట్లతో నిండి ఎంతో చక్కగా ఉన్నాయి. సకలాభరణాలు ధరించి నాతో అక్కడ విహరిద్దుగానిరా. 21. సీత రావణుడికి బుద్ధి చెప్పడం. దుఃఖార్తురాలై ఉన్న సీత రావణుడు ఇలా చెప్పగా రాముణ్ణే తలచుకుంటూ తనకి రావణుడికి మధ్య ఒక గడ్డిపరక ఉంచుకుని ఇలా బుద్ధి చెప్పింది. రావణ, నన్ను మర్చిపో, నీ భార్యలనే తలుచుకో. పాపాత్ముడు మోక్షం కోరడానికి తగడు, అలాగే నన్ను కోరడానికి నువ్వు తగవు. నేను పుట్టిన వంశము, మెట్టిన వంశము కూడా చాలా గొప్పవి. పతే నాకు దైవం, కనుక తుచ్చమైన పనులేవి నేను చేయను. ఇలా చెప్పి పక్కకు తిరిగి సీత మళ్ళీ అందుకుంది. నేను నీకు పరస్త్రీని, నీ భార్యను కాను. ధర్మం గుర్తించు, సాధు మార్గాన సంచరించు. నీ భార్యలను నువ్వు రక్షించుకునేటట్లే ఇతరులు కూడా తమ భార్యలను రక్షించుకుంటారు. నిన్నే నీకు ఉపమానంగా గ్రహించి నీ భార్యలతోనే నువ్వు సుఖపడు. తన భార్యలతో తృప్తిపడని వాణ్ణి పరస్త్రీలు పరాభవిస్తారు. నీకు బుద్ధి చెప్పే పెద్దలు లేరా? వారి మాట నువ్వు వినడం లేదా? నీ బుద్ధి విపరీతంగా ఉంది. సదాచారం నువ్వు పూర్తిగా తిరస్కరించేశావు. నువ్వు స్నేహభావం కలవాడవు అనుకుని బుద్ధిమంతులు నీకు సదుపదేశం చేస్తే రాక్షసులకు వినాశం కనిపెట్టుకుని ఉండడం వల్ల నువ్వు అది తిరస్కరించావు. మంచి చెడ్డలు గుర్తించలేనివాడు, దుర్నీతిపరుడు రాజు అయితే సమృద్ధిగా ఉండే నగరాలు, రాష్ట్రాలు కూడా నాశనం అయిపోతాయి. ఇవాళ లంకాపట్నం రత్నరాశులతో నిండి ఉంది, కానీ నీ మూలాన కొద్ది కాలంలోనే బుగ్గైపోతుంది. పాపాత్ముడు దూరం ఆలోచించక స్వయంగా చేసుకున్న దుష్కృత్యాల వల్ల చెడిపోతూ ఉంటే చూసి జీవరాశి అంతా సంతోషిస్తుంది. నీ వల్ల అపకారం పొందిన వారందరూ నీ నాశనం కళ్ళారా చూసి చాలా బాగా జరిగింది అని ఆనందిస్తారు. ధనం చూపించి, ఐశ్వర్యం చూపించి నన్ను లోపు చేసుకుందామనుకుంటున్నావేమో. నీ ఆటలు సాగవు. సూర్యుడికి కాంతికి ఇలాగే రాముడికి నాకు అవినాభావ సంబంధం ఉంది. లోకనాథుడైన రాముని ఉత్తమ భుజాలు ఆశ్రయించుకుని ఉండిన నేను మరొకని భుజాలు ఆశ్రయించుకుని బ్రతకలేను. విద్య స్నాతకునికే సొత్తై ఉంటుంది. అలా నేను రామునికే భార్యనై ఉంటాను. రావణ,
ఇప్పటికైనా మంచిదారికి రా. అడవిలో వియోగ బాధతో సతమతమైపోతున్న ఆడ ఏనుగును గజరాజుతో కూర్చేటట్లు దుఃఖితుడై ఉండిన నన్ను రామునితో కలుపు. నువ్వు లంకలో సుఖంగా ఉండాలనుకునేటట్టయితే, ఘోరమైన దుర్మరణం పొందకుండా ఉండాలనేటట్టయితే రామునితో స్నేహం చేయి. రాముడు ధర్మజ్ఞుడని, శరణాగత వత్సలుడని అందరికీ తెలుసు. అతన్ని ఆశ్రయించు, అతని అనుగ్రహం సంపాదించుకో. చిత్తశుద్ధితో నన్ను కూడా అతనికి సమర్పించు. ఇలా చేస్తే రాముడు నీకు మేలు చేస్తాడు. మరో విధంగా ప్రవర్తించావంటే నీకు సర్వనాశనం తప్పదు. ఇంద్రుని వజ్రాయుధం అయినా నిన్ను విడిచిపెట్టవచ్చు, యముని పాశమైనా నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ లోకనాథుడైన రాముడు మాత్రం నీ అంతం చూస్తాడు, కానీ విడిచిపెట్టాడు. ఇంద్రుడు విడిచిన వజ్రాయుధం ధ్వని ఎలా ఉంటుందో రాముడు విడిచిన బాణధ్వని అలా ఉంటుంది. త్వరలోనే నువ్వు వింటావు. రామలక్ష్మణుల పేరులతో అంకితాలైన బాణాలు నిప్పులు కక్కుతున్న సర్పాలలాగా త్వరగానే ఇక్కడికి వచ్చి పడతాయి. అవి లంకాపట్నం అంతా రాక్షసుల శవాలతో నింపేస్తాయి. మీ రాక్షసులందరూ సర్పాలు. రాముడు గరుత్మంతుడు కాబోయే సమయం దగ్గర పడింది. 3 అడుగులు వేసి శ్రీ మహావిష్ణువు అసురుల అధీనంలో ఉన్న రాజ్యలక్ష్మిని కైవసం చేసుకున్నట్టు నా భర్త అయిన రాముడు శీఘ్రకాలంలోనే నిన్ను సంహరించి నన్ను తీసుకువెళతాడు. జనస్థానం అంతా నాశనం కావడము, రాక్షస బలం అంతా కూలిపోవడము చూసి ఆసక్తుడవు కనుక నువ్వు దొంగతనంగా వచ్చావు. రామలక్ష్మణులిద్దరూ ఆశ్రమంలో లేకుండా చూసి అధముడవైన నువ్వు నన్ను తెచ్చావు. పులివాసన తగిలితే కుక్క ఆ ప్రాంతాల నిలవలేనట్టు రామలక్ష్మణుల వాసన తగిలితే నువ్వు ఆ ప్రాంతాలకు రాలేకపోదు. నువ్వు ఒక్కడవు, వారిద్దరు. ఒంటి చేతి వృత్రాసురుడు 2 చేతుల ఇంద్రుణ్ణేమీ చేయలేకపోయినట్టు అప్పుడు నువ్వు వారినేమీ చేయలేకపోదు. సౌమిత్రితో కలిసి ఉన్న నా భర్త సూర్యుడు జలం పీల్చేటట్టు నీ ప్రాణాలు పీల్చేస్తాడు. నువ్వు కుబేరుని పట్టణంలో దాగినా, వరుణుడి శరణు చొచ్చినా, పిడుగు పడితే మహావృక్షం కూలిపోయేటట్టు రాముని చేతిలో నీకు చావు తప్పదు. 22. సీతను భయపెట్టి గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోవడం. సీత ఇలా అనగా రావణుడు, పురుషుడు బుజ్జగించిన కొద్దీ స్త్రీలు లోపు చేస్తూ ఉంటారు. ఇష్టం వచ్చేటట్టు మాట్లాడిన కొద్దీ పరాభవిస్తారు. చతురుడైన సారథి దారి తప్పి పరిగెత్తే గుర్రాలను లొంగదీసేటట్టు నీ ఎడల నాకు గల కోరిక నీ మీద కలుగుతున్న కోపం అణిచివేస్తోంది. మనుషులకు కామం ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటుంది. అది ఎవరి మీద పుడుతుందో వారు దండింపదగ్గవారే అయినా వారి ఎడల స్నేహము అభిమానము పుట్టిస్తుంది. నువ్వు కపటవానప్రస్థుడైన రాముడి మీదే అభిమానం పెట్టుకుని ఉన్నా, నువ్వు చంపదగ్గదానివే అయినా, అవమానించదగ్గదానవు అయినా, ఈ కారణం వలన నిన్ను చంపదలుచుకోలేదు. నువ్వు నా ఎడల వాడుతున్న ప్రతి మాట నిన్ను వధించదగ్గదిగానే ఉంది అని కఠినంగా చెప్పాడు. అతను ఇంకా క్రోధపరవశుడై, నేను నీకు గడువు పెట్టి ఉన్నాను, అది ఇంకా 2 నెలలే మిగిలి ఉంది. ఈ లోపల నువ్వు నా శయ్య స్వీకరించవలసిందే. 2 నెలలు గడిచాక కూడా నువ్వు నన్ను భర్తగా అంగీకరించకపోతే నా వంటవాళ్ళు నిన్ను పొద్దుటి భోజనంగా వండేస్తారు అని గద్దించాడు. అది వింటూ చూస్తూ ఉన్న దేవకన్యలు, గంధర్వకన్యలు మొహాలు పక్కకు తిప్పుకుని కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. వారిలో కొందరు సీతను కళ్ళతో ఓదార్చారు, కొందరు పెదవులు కదిపి ఓదార్చారు. అది చూసి ధైర్యం తెచ్చుకుని, శౌర్యం తెచ్చుకుని, నీ శ్రేయస్సు కోరి నీకలాంటి క్రూరకృత్యం తగదని నిన్ను మందలించేవారెవరూ ఇక్కడ లేరు. ఇంద్రుని భార్య శచీదేవి వంటి నన్ను కోరే దురాత్ముడు నువ్వు తప్ప ఈ 3 లోకాల్లోనూ మరొకడు లేడు. రాక్షసాధమా, అమిత తేజస్శాలి అయిన రాముని భార్యని ఇలా అని నువ్వెక్కడికి వెళ్ళి ప్రాణాలు దక్కించుకోగలవు? రాముడు మత్తేభం వంటివాడు, నువ్వు క్షుద్రమైన కుందేలు వంటివాడివి. అడవిలో ఏనుగు కుందేలు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో రాముడు నువ్వు యుద్ధం చేస్తే అలాగే ఉంటుంది. రాముని కళ్ళబడకుండా వంచించి నువ్వు నన్ను తీసుకొచ్చావు. నీకు సిగ్గులేదు? నన్ను చూస్తున్న నీ కళ్ళింకా రాలిపోవే? దశరథుని కోడల్ని, రాముని భార్యను అయిన నన్ను దుర్భాషలాడుతున్న నీ నాలిక పడిపోదేమిటి? నిన్ను చూస్తుండగా నేను బుగ్గి చేయగలను. అందుకు నా భర్త అనుజ్ఞ ఇవ్వకపోవడం వల్ల నా తపస్సు క్షీణమైపోతుంది కనుక ఊరుకుంటున్నాను. రాముడు నా దగ్గర ఉండగా నన్ను తీసుకురావడం నీ తరం కాదు. విధి నీకు చావు రాశాడు కనుకనే ఇలాంటి పని చేసావు. నువ్వు కుబేరుని సోదరుడివే, బలపరాక్రమశాలివే, మరి నా భర్త అవతలికి వెళ్ళేటట్టు మాయ చేసి నన్ను తీసుకొచ్చావే అని నిలదీసి అడిగింది. ఈ మాట మీద రావణుడు సీతను కళ్ళెర్ర చేసి చూశాడు. అతను నల్లని మేఘంలా ఉన్నాడు. అతని భుజాలు, కంఠము చాలా పెద్దవి. సింహబలుడు. అతని కిరీటం పర్వత శిఖరంలా ఉంది. రకరకాల అంగరాగాలు, పూలదండలు ధరించి ఉన్నాడు. ఎర్రని బట్ట కట్టుకుని ఉన్నాడు. భుజకీర్తులు, తారహారాలు కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి. అతని మొరనూలు అమృతోత్పాద సమయాన మందరగిరికి చుట్టిన వాసుకిలా ఉంది. అతని కుండలాలు బాలసూర్య బిమ్మల్లా తడతడలాడుతున్నాయి.
కల్పవృక్షంలాగా మూర్తిమంతమైన వసంతంలాగా సకలాభరణాలు ధరించి ఉండినా శ్మశాన చైతన్యంలాగా అతను భయంకరంగానే ఉన్నాడు. దీనికి సాయం కళ్ళు కూడా ఎర్రజేసి అతను నల్లతాచులాగా బుసకొడుతూ, పరమ దరిద్రుడు నీతిహీనుడు అయిన రాముణ్ణి ఇంకా మర్చిపోకపోతే నేను సూర్యుడు చీకటిని నాశనం చేసినట్టు నిన్ను నాశనం చేసేస్తాను అని గద్దించి అక్కడి నుంచి వికృత రూపలైన రాక్షసాంగనలు అందరినీ చూసి, మీరందరూ కలిసి ఈ సీత త్వరగా నా వశం అయ్యేటట్టు చేయండి. ఈమె ఇష్టం వచ్చినట్టు చేసినా సరే, వ్యతిరేకంగా చేసినా సరే, మీరేం చేసినా ఇబ్బంది లేదు. సామధాన భేదాలే కాదు, చివరికి దండోపాయం అవలంబించైనా సరే ఈమె నా స్వాధీనం కావాలి అంతే అని 10 మాటలు చెప్పి సీతకేసి చూస్తూ ఉరిమాడు. అప్పుడు అతని చిన్న భార్య అయిన ధాన్యమాలిని ముందుకు వచ్చి అతన్ని కౌగిలించుకుని, మహారాజా, నువ్వు నాతో ఆనందంగా ఉండు. దరిద్రురాలైన ఈ మానవ స్త్రీతో నీకేం పని? నీ భుజబలార్జితాలైన దివ్యభోగాలు అనుభవించే యోగం ఈమెకు బ్రహ్మ రాయలేదు. తన మీద ఇష్టం లేని దానితో క్రీడిస్తే శరీరానికి క్లేశం కలుగుతుంది. ప్రీతి కలగాలంటే ఇష్టం ఉన్న వారితో ఆనందించాలి అని చెప్పింది. అది విని మందహాసం చేస్తూ రావణుడు భూమి అదిరేటట్టు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు అతనితో కలిసి సూర్యమండలంలాగా తేజరితున్న ఇంట్లోకి వెళ్ళిపోయారు. 23. రాక్షసాంగనలు సీతకు బుద్ధి చెప్పడం. ఇలా చెప్పి రావణుడు వెళ్ళిపోగానే వికృత స్వరూపలైన రాక్షస స్త్రీలందరూ సీతను ముట్టడించారు. ఓసి సీత, రావణుడంటే పులస్త్యుని వంశీయుడు, చాలా గొప్పవాడు. అతనికి భార్యవైతే నీకెంత ఘనత కలుగుతుందో నువ్వు గుర్తించుకోలేకుండా ఉన్నావు. ప్రజాపతుల 6గురిలోనూ పులస్త్యుడు 4గోవాడు. అతను బ్రహ్మ మానసపుత్రుడు. పులస్త్యునకు విశ్రవసుడు మానసపుత్రుడు. అతను మహాతేజస్శాలి, మహర్షి, ప్రజాపతులతో సమానుడు. రావణుడు అతని కొడుకు. నువ్వు అతనికి భార్యగా ఉంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన మాట విను అని ఏకజట చెప్పింది. దానిమీద హరిజట అనే రాక్షస స్త్రీ కళ్ళు తిప్పుకుంటూ వచ్చి, రావణుడంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, 33 కోట్ల దేవతలను జయించాడు, దేవేంద్రుని కూడా జయించాడు. అతనికి నువ్వు భార్యవై ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించుకో అంది. అప్పుడు ప్రఘస వచ్చి మండిపడుతూ, మహాపరాక్రమశాలి, యుద్ధంలో వెనుకంజ వేయడం ఎరగనివాడు, అపార బలశాలి, వీరాధివీరుడు. అతనికి భార్యవై ఉండడానికి నీకేమిటి కష్టం? తన భార్యలందరిలోనూ సాటిలేనిది, తనకు అత్యంత ప్రీతిపాత్రురాలు అయిన మండోదరి కంటే కూడా నేను ఎక్కువ చూసుకుంటాడు రావణుడు. రావణుని అంతఃపుర స్త్రీలందరూ జగదేక సుందరులు. రత్నాభరణాలతో నిండి ఉన్న వారినందరినీ విడిచి రావణుడు నిన్నే ఎలుకుంటాడు అని చెప్పింది. వికట అనే రాక్షసి వచ్చి, రావణుడు దేవతలను, నాగులను, గంధర్వులను అనేక మాటలు జయించాడు. అతను నీ పాదాలు ఆశ్రయించి వచ్చాడు. నీచురాలు కాకపోతే అలాంటి వానికి భార్యగా ఉండక నువ్వెందుకు ఇలా అవస్థపడతావు అని అడిగింది. దుర్ముఖి అనే రాక్షసి, రావణుడంటే ఏమిటో అనుకుంటున్నావు? అతనంటే భయపడి సూర్యుడు తప్పింపజేయలేడు, వాయువు వీచలేడు. అలాంటి వాడిని నువ్వెందుకు అంగీకరించవు? అతనంటే భయపడి వృక్షాలు పూలవాన కురుస్తాయి. అతను తలుచుకునేటప్పటికీ పర్వతాలు, మేఘాలు జలమిస్తాయి. రాక్షస ప్రభువును భర్తగా స్వీకరించక నీకీ దుర్బుద్ధి ఏమిటి? మా మాట విను, మేము నిజం చెప్తున్నాం. మా మాట వినకపోతే నీ ఆయువు మూడిందన్నమాటే అని గద్దించింది. 24. సీత హనుమంతుడిన చెట్టు కిందికి వచ్చి కూర్చోవడం. అంతటితో ఊరుకోక ఆ రాక్షసాంగనలు, సీత, రావణుడి అంతఃపురం సర్వలోకాల్లోనూ సాటిలేనిది. అక్కడ చాలా గొప్ప శయ్యలున్నాయి. అందులో సుఖించాలని నీకెందుకు తోచడం లేదు? నువ్వు మనుష్య స్త్రీవి కనుక మనుషుడికి భార్యవై ఉండడం మంచిది అనుకుంటున్నావు. ఇక ఆశ విడిచిపెట్టు, ఈ పాటికి బుద్ధి మళ్లించుకో. నువ్విక రాముణ్ణి పొందడం సర్వాబద్ధం కనుక త్రిలోక సంపద అంతా అనుభవిస్తున్న రావణుణ్ణి పరిగ్రహించి సుఖపడు. రాముడు రాజ్యభ్రష్టుడు, భగ్నాసుడు, విక్లభుడు, అతన్ని మర్చిపో అని చెప్పారు. ఇది విని సీత కళ్ళలో నీళ్లు పెట్టుకుని, మీరు చెప్పేది లోకవిరుద్ధం, ఇలా చెప్పడం పాపం అని మీకు తోచడం లేదు? మనుష్య స్త్రీ మనిషిని భార్య అయి ఉండడం ధర్మం. నేను మీరు చెప్పినట్టు చెయ్యను. మీరు నన్ను తినాలని ఉంటే తినేయండి, నా అభ్యంతరం లేదు. నా భర్త దీనుడైనా రాజ్యభ్రష్టుడైనా నాకు చింత లేదు. అతనే నాకు ప్రభువు. సూర్యుణ్ణి సువర్చలలాగా, మహాభాగురాలైన శచీదేవి ఇంద్రునిలాగా, వశిష్ఠుణ్ణి అరుంధతిలాగా, చంద్రుని రోహిణిలాగా, అగస్త్యుణ్ణి లోపాముద్రలాగా, చవనుణ్ణి సుకన్యలాగా, సత్యవంతుణ్ణి సావిత్రిలాగా, కపిలుణ్ణి శ్రీమతిలాగా, సౌదాసుణ్ణి మదయంతిలాగా నేను ఇక్ష్వాకు వంశోద్ధారకుడైన రాముణ్ణే అనుసరించి బ్రతుకుతాను అని దృఢంగా చెప్పేసింది. అది విని ఆ రాక్షసాంగనలందరూ క్రోధపరవశులైపోయి పరుషవాక్కులతో సీతను తర్జన భర్జన చేశారు. ఇదంతా వింటూ చూస్తూ హనుమంతుడు ఆ సింసిపా వృక్షం మీదే ఉండిపోయాడు. రాక్షస స్త్రీలు మాత్రం అంతటితో ఊరుకోలేదు. తమ తుట్ట పెదవులు నాలుకలతో తడుపుకుని వాళ్ళు మళ్ళీ ప్రారంభించారు. వాళ్లలో భయంకర
దీనవత్కరురాలైన వినత, సీత, నువ్వు నీ భర్త ఎడల గొప్ప స్నేహమే చూపించావు, కానీ అది ఇక చాలు. ఏదైనా అతిగా చేస్తే అది దుఃఖాలకు కారణం అవుతుంది. మనుష్యాంగనల ధర్మం నువ్వు సరిగ్గానే నిర్వర్తించావు. నేను చాలా సంతోషించాను. ఇక నేను చెప్పినట్లు చేయి. రావణుని భర్తగా స్వీకరించి సుఖపడు. రావణుడు రాక్షసులకందరికీ ప్రభువు, నవమన్మధాకారుడు, బలపరాక్రమవంతుడు. అతని దగ్గర మహేంద్రుడు ఏపాటి కాడు. అతను చాలా సమర్థుడు, గొప్ప దక్షిణ నాయకుడు. అంతటి త్యాగి భోగి ప్రపంచంలో మరొకడు లేడు. అతను ప్రియదర్శనుడు, మనుష్యమాత్రుడు, పరమదరిద్రుడు అయిన రాముణ్ణి విడిచి అలాంటి రావణుణ్ణి స్వీకరించు. నువ్వు ఇలా ఉండడం బాగుంది కాదు. దివ్యాంగరాగాలు పూసుకుని దివ్యాభరణాలని ధరించి ఇది మొదలు లోకాలకన్నిటికీ యజమానురాలవై సకల వైభవాలు అనుభవించు. నువ్వు నేనిప్పుడు చెప్పినట్టు చేయకపోతే మేమంతా నిన్నిప్పుడే తినేస్తాం చూసుకో అంటూ గద్దించింది. వికట అనే రాక్షసాంగన పిడికిలి ఎత్తి సీతను మొట్టబోతూ, ఓసి సీత, నువ్వెంత దుర్భాషలాడినా నీ ఎడల మాకెంతో దయ ఉండడం వల్ల అవన్నీ ఇంతవరకు సహించుకుంటూ వచ్చాము. నీ మంచి కోరి చెబుతున్నా, నువ్వు మా మాట వినడలేదు. ఎవరూ రాలేని చోటుకి వచ్చి పడ్డావు. ఘోరమైన రావణుని అంతఃపురంలో ప్రవేశించావు. మా అధీనంలో ఉన్న నిన్ను మహేంద్రుడైనా తప్పించలేడు. కనుక నా మాట విను. ఎందుకు ఇలా ఏడుస్తావు? ఈ నిత్య దైన్యం విడిచి ఇక సంతోషంగానో ప్రీతిగానో ఉండు. రాక్షసరాజుని చెట్టబట్టి చేతనైన సుఖాలన్నీ అనుభవించు. తెలివి తక్కువదానా, స్త్రీలకు యవనం శాశ్వతం కాదు తెలుసా? నువ్వు పడుచుదానవై ఉండగానే సకల సుఖాలు అనుభవించు. తర్వాత అనుకుంటే లాభం లేదు. ఇక్కడ ఎన్నో ఉద్యానవనాలున్నాయి, ఎన్నో పర్వతాలున్నాయి, ఎన్నో వనాలున్నాయి. వాటిలో రావణునితో కూడా చక్కగా విహరించు. నీకు 7,000 మంది సుందరాంగనలు పరిచారకులై ఉంటారు కనుక రావణుని చెట్టపట్టు. నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను తినేస్తాం అంటూ ఉరిమింది. తర్వాత చండోదరి అనే రాక్షసాంగన పెద్ద శూలం తిప్పుతూ, ఓసి చెలికత్తెలారా, రావణుడు తెచ్చిన ఈ పిల్లను చూసినప్పటి నుంచి నాకు నోరూరిపోతోంది. దీన్ని చంపి పేగులు తలా తినేద్దామని మహా ఆశగా ఉంది అంది నోరు చప్పరించుకుంటూ. దానిమీద ప్రగస అనే రాక్షస స్త్రీ, చూస్తారేమే, దీని కంఠం పిసికి చంపేస్తాను. ఈ మనుష్య స్త్రీ చచ్చిపోయిందని వెళ్ళి ప్రభువుతో చెప్పండి, మరేం భయం లేదు. అయితే తినేయండి అంటాడు ప్రభువు అంది. వెంటనే అజాముఖి అనే రాక్షసాంగన అందుకుని, దీన్ని చంపేసి సమంగా ఉండేటట్టు పీలికలు చేయండి, లేకపోతే మనలో మనకి పేచీలు వస్తాయి. కొందరు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి, కొందరు లేహ్యాలు తీసుకురండి అంది. దానిమీద శూర్పణఖ అనేది, అజాముఖి చెప్పిన మాట నాకు నచ్చింది. సర్వశోక వినాశిని అయిన సుర కూడా తీసుకురండి. మనుష్య మాంసం తిని తాగి నికుంభిల నృత్యం చేద్దాం అంది. వాళ్ళిలా అంటుండగా చేసేది లేక సీత ఏడుస్తూ కూర్చుంది. 25. అశోక చెట్టు కొమ్మ పట్టుకుని సీత దుఃఖించడం. రాక్షసాంగనలు ఇలా గద్దించగా సీత, మనుష్యాంగన రాక్షసుని చెట్టపట్టడం ధర్మం కాదు. నేను మీ మాట వినను. మీ ఇష్టం, మీరంతా నన్ను తినేయండి అని స్పష్టంగా చెప్పేసింది. పాపం మంద విడిచి తోడేళ్ల బారిన పడిన లేడిలాగా ఆమె వణికిపోయింది. చివరికి ఆమె అశోక వృక్షం కొమ్మ పట్టుకుని రాముణ్ణి తలుచుకుంటూ చాలా దుఃఖించింది. కన్నీటి ధారాలతో ఆమె చీర తడిసిపోయింది. సుడిగాలిలో అరటి చెట్టులాగా దుఃఖంతో ఆమె మెలికలు తిరిగిపోయింది. ఆమె వణుకుతూ ఉంటే ఆమె జడ పెద్ద నల్ల తాచులాగా కదలసాగింది. రామ అంటూను, లక్ష్మణ అంటూను, అత్తా కౌసల్య, సుమిత్ర అంటూను ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. పెద్దలు చెప్పిన మాట సత్యమే. స్త్రీ అయ్యేది, పురుషుడయ్యేది అకాలంలో మృత్యు రావాలంటే జరిగే పని కాదు, నిజమే. ఇలా రాక్షసాంగనలు బాధిస్తూ ఉంటే రాముణ్ణి విడిచి నేను ఇలాగ బ్రతికి ఉండడం కంటే ఇందుకు మరేం నిదర్శనం ఉంది? సరుకులతో నిండిన ఓడ సముద్రంలో మునిగిపోయేటట్టు నేను అనాథనై నశించిపోతాను, తప్పదు. ఇక నాకు రాముణ్ణి చూసే యోగం లేదు. ప్రవాహంలో కొట్టుకుపోయిన ఒడ్డులాగా నేను ఈ రాక్షసాంగనల ఔద్ధత్యంతో నశిస్తాను. పద్మపత్రనేత్రుడు, సింహపరాక్రముడు, గజగమనుడు, కృతజ్ఞుడు, ప్రియవాది అయిన రాముణ్ణి ధన్యులైన వారు చూడగలుగుతారు. దౌర్భాగ్యురాలైన నాకు ఆ యోగం ఎలా పడుతుంది? విషపానం చేసిన వారు తప్పకుండా చనిపోయేటట్టే రాముణ్ణి బాసిన నేను చచ్చిపోవడం తప్పదు. నాకిప్పుడు ఇలాంటి దుఃఖం కలగడానికి పూర్వజన్మలో నేనేం పాపం చేసుకున్నానో ఈ దుఃఖంతో నేను బ్రతికి ఉండలేను. ఇక రాముడు నాకు లభించడు. నేను ఈ రాక్షసాంగనల పట్టు తప్పించుకోలేను. ఛీ, చావడానికి వీల్లేని ఈ మనుష్య జన్మ నాకెందుకు అని అనేక విధాలా శోకించింది. 26. సీత తనకు మరణమే శ్రేయస్సుని నిశ్చయించుకోవడం. పిచ్చెక్కినట్టు, కైపులో ఉన్నట్టు, విభ్రాంతి పొందినట్టు నేల మీద పడి పొర్లాడే ఆడగుర్రంలాగా చుట్టుకుపోతూ దుఃఖించసాగిందామె.
రాముడు ప్రమత్తుడై ఉన్న సమయం చూసి నేనెంత మొత్తుకుంటున్నా కామరూపి అయిన రావణుడు నన్ను తీసుకొచ్చాడు. ఇలా రాక్షసాంగనలు తర్జనభర్జన చేస్తూ ఉంటే నేను బ్రతకలేను. మహారథుడైన రాముణ్ణి బాసి ఇలాగా క్రూర రాక్షసాంగనల మధ్య పడి ఉన్న నాకు నగలెందుకు, నాణ్యాలెందుకు, అసలు బ్రతుకు మాత్రం ఎందుకు? నా హృదయం నల్లరాయి అయి ఉంటుంది. అథవా దీనికి జరామరణాలు లేనట్టయినా భగవంతుడు నిర్మించి ఉంటాడు. లేక నేనింత దుఃఖిస్తున్నా ఇది బద్దలైపోకుండా ఎలా ఉంది? నేను ఆర్యజాతిలో పుట్టలేదు, సతిని కూడా కాదు. లేకపోతే రాముణ్ణి విడిచి నేను ఎలా బ్రతికి ఉంటాను? నా భర్త చతుస్సముద్ర ముద్రితమైన భూమండలానికి ప్రభువు. అతన్ని బాసి ఉన్న నాకు బ్రతుకు మీద ఆశ ఎందుకు? నన్ను కొయ్యండి, తినేసేయండి, ఏమైనా నేను బ్రతికి ఉండలేను. ఈ దుఃఖం కూడా నేను ఇక సహించలేను. నేను రావణుని ఎడమ కాలితోనైనా తాకను. ఇంకా కామించడం ఎక్కడిది? ఈ రావణుడు నేను తనని తిరస్కరించడం గుర్తించకుండా ఉన్నాడు. తానేమైపోతాడో, తన కులం ఏమైపోతుందో కూడా గుర్తించుకోలేకుండున్నాడు. అందుకే నన్ను కోరడం, మీరెంత పేలినా ఒకటే. నన్ను నరకండి, చీల్చండి, ముక్కా చెక్క చేయండి, అగ్గిలో వేసి కాల్చండి, ఏమైనా నేను రావణుణ్ణి అంగీకరించను. రాముడు విశ్వవిఖ్యాతుడు, ప్రాజ్ఞుడు, కృతజ్ఞుడు, దయాపరుడు, సద్వృత్తుడు. అయినా నా దౌర్భాగ్యం వల్ల ఇప్పుడు కాఠిన్యం వహించినట్టు కనపడుతుంది. లేకపోతే జనస్థానంలో వేల కొద్దీ రాక్షసులను ఒక్క బాణంతో కూలగొట్టినవాడు నన్నెందుకు ఉపేక్ష చేస్తాడు? నన్ను ఇలా నిరోధిస్తున్న ఈ రావణుడు నిస్తేజుడు. నా రాముడు రావణుని నిమిషంలో సంహరించగలడు. నా రాముడు విరాధుడిని చంపాడే, నా కోసం ఎందుకు రాడు? సముద్రం మధ్యగా ఉంది కనుక ఈ లంక సాధారణంగా అసాధ్యమే. కానీ ఇక్కడ రామబాణాలు అడ్డుకోగలది ఏమీ లేదు. తాను మహాపరాక్రమశాలి అయి ఉండి తన భార్యనైన నన్ను రావణుడు అపహరించి తేగా ఊరుకున్నాడే, దీనికి ఏమిటి కారణం? ఒకవేళ రాముడు నేను ఇక్కడ ఉన్నట్టు ఎరగడేమో. ఎరిగి ఉంటే మాత్రం క్షణమైనా ఊరుకోడు. నన్ను రావణుడు ఎత్తుకుపోతూ ఉంటే చూసిన చెప్తాడేమో అనుకుంటే అతను రావణుని చేతిలో కూలిపోయాడు. వృద్ధుడై ఉండి నన్ను రక్షించడం కోసం రావణుణ్ణి ఎదిరించి అతను చేసిన పని మాత్రం చాలా గొప్పది. నేనిక్కడ ఉండినట్టు తెలిస్తే రాముడు భూమండలం అంతా అరాక్షసం చేసి పారేస్తాడు, లంక కాల్చేస్తాడు. అప్పుడు ఈ లంకాపట్నంలో ఇంటింటా రాక్షసాంగనలు నేనిప్పుడు ఏడుస్తున్నట్లే ఏడుస్తారు. రాముడు లక్ష్మణుడు లంక అంతా వెతికి రాక్షసులను చంపేస్తారు. వారి కంట పడ్డాడంటే రావణుని పని క్షణం. ఈ లంక అంతా నిమిషంలో చితులతోనూ, మంటలతోనూ, గద్దలతోనూ మహాశ్మశానం అయిపోతుంది. నా ఈ కోరిక అచిరకాలంలోనే నెరవేరుతుంది. మీ దుష్టత్వం వల్ల రాక్షస కులం అంతా నాశనం అయిపోతుంది. ఇందుకు తగ్గట్టు అనేక దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఈ లంక త్వరలో నాశనం అయిపోతుంది, తప్పదు. రావణుడు చచ్చిపోయాడంటే ఈ లంక విధవలాగా ధ్వంసం అయిపోతుంది. ప్రతి ఇంట రాక్షస యువతులు తమ భర్తల కోసం గోల పెట్టడం నేను వింటాను. నేను రావణుని ఇంట్లో ఉన్నట్టు రామునికి తెలిస్తే చాలు, లంక నిర్ధూమధామం అయిపోతుంది. నా విషయమే క్రూరుడైన రావణుడు పెట్టిన గడువు సమీపించింది. పాపాత్ములైన ఈ రాక్షసులకు మంచి చెడ్డలు తెలియవు. వాళ్ల పాపం పండి మహోత్పాతం సంభవిస్తుంది, తప్పదు. ఈ రాక్షసులకు ధర్మాధర్మాలు తెలియవు. రావణుడు నన్ను ప్రాతకాల భోజనంలో తినేస్తాడు, తప్పదు. రక్తాంతలోచనుడు, ప్రియదర్శనుడు అయిన రాముణ్ణి విడిచి ఉండి నేనేం చేయగలను? ఏ ధర్మాత్ముడైనా నాకు కాస్త విషం తెచ్చిస్తే రాముణ్ణి విడిచి ఉండడం దుర్భరం కనుక అది పానం చేసి యమలోకానికి పోదును. రామునకు నేను ఇక్కడ బ్రతికి ఉండిన సంగతి తెలిసి ఉండదు. తెలిస్తే నన్ను వెతక్కుండా ఉండడు. రాజీవలోచనుడైన నా భర్తను చూడగలిగిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమర్షులు ధన్యులు. లేకపోతే ధర్మకాముడు, పరమాత్ముడు అయిన రామునకు నన్ను భార్యగా పడేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదేమో. పైగా తరచు చూసుకుంటూ ఉంటేనే స్నేహం, చూపులు లేకపోతే ఏమీ లేదు. కాదు, దుర్మార్గులు అలా చేస్తారు. నా రాముడు నా మీద స్నేహం తుంచేసుకోడు. అయితే నా ఈ దౌర్భాగ్యానికి కారణమేమిటి? అక్లిష్ట చరిత్రుడు, శూరుడు, శత్రు సంహర్త అయిన నా రాముణ్ణి విడిచి ఉండడం కంటే నేను చనిపోవడమే మంచిది. లేకపోతే రామలక్ష్మణులు అస్త్ర సన్యాసం చేసి కందమూలాలు తింటూ మునివృత్తి అవలంబించారేమో. అలా కాక రావణుడు మళ్ళీ మోసం చేసి రామలక్ష్మణులను చంపేసి ఉంటాడా? ఏమైనా కాలం ఇలా ఉంది కనుక నేను బ్రతికి ఉండలేను. ఇలాంటి స్థితిలో నాకు మరణం తటస్థించకుండా ఉంది. జితాత్ములై మనసు స్వాధీనం చేసుకుని ఇష్టము అనిష్టము అనేది లేకుండా ఉండే మహామునులు ధన్యులు. ప్రియమైన దానివల్ల దుఃఖం రాదు, అప్రియమైన దానివల్ల భయం సంభవిస్తుంది. అలాంటి ప్రియాప్రియాలు పాటించని మహాత్ములకు నమస్కారం. రాముణ్ణి విడిచి ఉండడమే కాక రావణుని వశంలో కూడా పడి ఉన్నాను కనుక నేనిక ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. 27. త్రిజట తనకు వచ్చిన కల చెప్పడం. సీత ఇలా చెప్పగా ఈ సంగతి రావణుడికి చెప్పడానికి కొందరు రాక్షసాంగనలు బయలుదేరారు. మరికొందరు రాక్షసాంగనలు మండిపడుతూ సీత దగ్గరికి వెళ్ళి, అనార్యురాలా, పాపనిశ్చయురాలా, సీత,
నిన్ను చంపేసి నీ మాంసం రాక్షసులు సుఖంగా తింటారు చూసుకో అంటూ గదమసాగారు. అప్పటికి మేలుకుని ఇంకా పడుకునే ఉన్న త్రిజట అనే రాక్షసాంగన, ఛీ మహాపాతకులారా, దశరథుని కోడలు జనకుని కూతురు అయిన సీతను కాదు, మీలో మీరే చంపుకుని తినండి. నాకిప్పుడు ఒక కల వచ్చింది, దాంతో నా ఒళ్ళు గరిపుడుస్తోంది. ఆ కల మన రాక్షసులకందరికీ నాశనము, సీత భర్తకు జయము సూచిస్తోంది అంటూ మందలించింది. అందుకు భయభ్రాంతులై ఆ రాక్షసాంగనలు ఆ కల ఏమిటో చెప్పమన్నారు. త్రిజట ఇలా చెప్పసాగింది. ఈ సీత భర్త అయిన రాముడు తెల్లని బట్టలు, తెల్లని పూలదండలు ధరించి లక్ష్మణుడితో కూడా పల్లకి ఎక్కి వచ్చాడు. ఆ పల్లకి ఏనుగు దంతాలతో చేశారు. దాన్ని 1000 హంసలు మోస్తున్నాయి. ఈ సీత కూడా తెల్లని బట్టలు ధరించి సముద్రం మధ్యగా ఉన్న పర్వతం మీద ఉంది. ఆ పర్వతము తెల్లగానే ఉంది. అప్పుడు సూర్యుడు ప్రభాలాగా రాముడు సీత కలుసుకున్నారు. తర్వాత రాముడు లక్ష్మణుడితో కూడా 4 దంతాల ఏనుగెక్కి లంక అంతా తిరిగాడు. అప్పుడు తమ శరీరకాంతితో మెరిసిపోతున్న రామలక్ష్మణులు సీత దగ్గరికి వచ్చారు. సీత కూడా ఆ ఏనుగెక్కి రాముని తొడ మీద కూర్చుని చేతులు చాపి సూర్యచంద్రులను పట్టుకుంది. చూడగా సీత, రాములు, లక్ష్మణుడు ఎక్కి ఉండిన ఆ ఏనుగు లంక మీద ఆకాశాన కనపడింది. మళ్ళీ చూడగా తెల్లని 8 ఎడ్లు కట్టిన రథం మీద సీతారాములు ఇక్కడికి వచ్చారు. వారు లక్ష్మణునితో కూడా కలిసి పుష్పక విమానం ఎక్కి ఉత్తరంగా వెళ్ళిపోయారు. రాముడు కలలో నాకు ఇలా కనపడ్డాడు. రాముడు కేవలము శ్రీ మహావిష్ణువే కానీ సామాన్యుడు కాడు. మహా తేజస్శాలి అయిన రాముణ్ణి సురలు, అసురులు కూడా జయించలేరు. పాపాత్ములు స్వర్గానికి వెళ్ళగలరా? అలాగే రాక్షసులు కూడా రాముని జయించలేరు. తర్వాత నాకు రావణుడు కనపడ్డాడు. అతడు ఒంటి నిండా నూనె పూసుకుని, ఎర్రని బట్టలు కట్టుకుని, ఎర్రని కరవీర పుష్పాల దండ వేసుకుని నూనె తాగుతున్నాడు. మళ్ళీ చూడగా రావణుడు పుష్పక విమానంలో నుంచి కిందకు పడిపోతున్నాడు. అతని తల బోడిగా ఉంది. నల్లని బట్టలు కట్టుకుని ఉన్నాడు. ఒక ఆడది అతని కిందకు లాగేసింది. గాడిదలు కట్టిన రథం ఎక్కి ఎర్రని గంధం పూసుకుని నూనె తాగుతూ పిచ్చివాడై నవ్వుతూ తూలుతూ కనపడ్డాడు. మళ్ళీ చూడగా స్వయంగా గాడిదనెక్కి అతను దక్షిణంగా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ చూసేటప్పటికి భయంతో వణికిపోతూ రావణుడు గాడిద మీద నుంచి తలకిందులుగా పడిపోయాడు. ఇంకా అతను వెంటనే లేచి భయార్తుడై కైపెక్కినట్లు, పిచ్చి పట్టినట్లు పేలుతూ దిగంబరుడై దుర్గంధభూయిష్టము, చీకటి కోణము, నరక సమానము అయిన ఒక మలపు గోతిలో పడిపోయాడు. మళ్ళీ చూసేటప్పటికి నల్లని స్త్రీ ఒకతే ఎర్రని బట్ట కట్టుకుని ఒంటి నిండా బురద పూసుకుని రావణుని మెడలో తాడు కట్టి దక్షిణానికి ఈడ్చుకుపోతోంది. కుంభకర్ణుడు కూడా నాకు ఇలాగే కనపడ్డాడు. రావణుడి కొడుకులు కూడా అందరూ నూనె పూసుకుని కనపడ్డారు. పందినెక్కి రావణుడు, సింసిమారం ఎక్కి ఇంద్రజిత్తు, తొట్టిపిట్టలెక్కి కుంభకర్ణుడు దక్షిణంగా వెళ్ళిపోయారు. కానీ ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని బట్టలు కట్టుకుని, తెల్లని పూలదండలు వేసుకుని, తెల్లని గంధం పూసుకుని కనపడ్డాడు. అతని శిరస్సు మీద శ్వేతఛత్రం మెరుస్తోంది. 4 దంతాల తెల్ల ఏనుగెక్కి ఉన్నాడతను. అతని ఎదుట కొందరు శంఖ దుందుభి ధ్వానాలు చేస్తున్నారు. నృత్య గీత వినోదాలు జరుగుతున్నాయి. అతనెక్కి ఉండిన ఏనుగు పర్వతం అంత ఉంది. అతని వెంట 4 మంత్రులున్నారు. వీరందరూ విమానంలో ఆకాశాన కనపడ్డారు. ఎర్రని బట్టలు కట్టుకుని, ఎర్రని దండలు వేసుకుని, నూనె తాగుతూ, ఆడుతూ పాడుతూ రాక్షసులు కూడా నాకు గుంపులు గుంపులుగా కనపడ్డారు. ఈ లంకాపట్నం ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి. ఈ గుర్రాలేమిటి, ఆ ఏనుగులేమిటి, ఆ రథాలేమిటి, ఎంత చక్కగా ఉందో చూడండి. గోపురాలు, తోరణాలు కూలిపోతుండగా ఇలాంటి లంక నాకు సముద్రంలో పడి మునిగిపోతున్నట్టు కనపడింది. మళ్ళీ చూసేటప్పటికి రాముని బంటైన వానరుడు ఒకడు రావణ రక్షితమైన ఈ లంకాపురి తగలబెట్టేసినట్లు కనపడింది. బూడిద రాసులతో నిండి ఉన్న లంకలో రాక్షసాంగనలు నూనె తాగుతూ గోలపెడుతూ కనపడ్డారు. కుంభకర్ణుడు, తక్కిన రాక్షస యోధులు ఎర్రని బట్టలు కట్టుకుని గోమయం మడుగులో పడిపోయారు. కనుక దూరంగా ఉండండి, లేకపోతే నాశనమైపోతారు. రాముడు వచ్చి తప్పకుండా సీతను కలుసుకుంటాడు. అతను రాక్షసులందరినీ చంపేస్తాడు. ప్రియురాలై తనతో కూడా అడవులకు వచ్చిన సీతను నిందించినా బెదిరించినా రాముడు ఊరుకోడు. కనుక ఇక పరుషవాక్యాలు కట్టిపెట్టండి. మృదువాక్యాలతో ఆమెను లాలించండి. అభయం ప్రసాదించి రక్షించమని మనం సీతను బ్రతిమాలుకుందాం. ఏ స్త్రీ అయినా దుఃఖితురాలై ఉన్నప్పుడు ఎవరికైనా ఇలాంటి స్వప్నం వస్తే ఆ స్త్రీ దుఃఖాలు దాటి సుఖపడుతుంది. సందేహించకండి. ఇంతవరకు గద్దించాం కదా అని భయపడకండి. ఆమెను బతిలాడండి. రాముని వల్ల రాక్షసులకు దారుణమైన ఆపత్తు రాబోతుంది. కాళ్ల మీద పడితే ఈ సీత రక్షిస్తుంది, కానీ కోపగించుకునే మనిషి కాదు. ఇదిలా ఉండగా ఇన్నాళ్ల నుంచి చూస్తాను, ఈ సీతలో ఎలాంటి వైకల్యము, దుర్లక్షణము కనపడదు. శరీరం మాత్రం కొంచెం వసివాడింది అంతే. ఈమె దుఃఖాలకు అర్హురాలు కాదు. ఈమె కోరిక తప్పకుండా నెరవేరుతుంది. రాముడు జయించి తీరతాడు. రావణుడు
తీరుతాడు, తప్పదు. నా కల సీతకు సంతోషం కలగడం మనం చూస్తామని సూచిస్తోంది. తామర రేఖ వంటి ఈమె ఎడమ కన్ను అదురుతోంది చూడండి. ఈమె ఎడం భుజం కూడా అదురుతోంది, పరకాయించండి. ఇదంతా రాముడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు అనడానికి సూచన. అదుగో గరుడపక్షి రెక్కలు విదిల్చుకుంటూ ప్రదక్షిణంగా తిరిగి చెట్టు కొమ్మ మీద కూర్చుని కమ్మగా కూస్తోంది. ఇది కూడా సీతకు సుఖం కలుగుతుంది అనడానికి సూచనే. 28. సీత తన జడతో ఉరిపోసుకోవడానికి సిద్ధపడడం. ఇదిలా ఉండగా అక్కడ సీత రావణుడు అలాగ కఠినంగా మాట్లాడి వెళ్ళాక అడవిలో సింహాల పాలబడ్డ ఆడ ఏనుగులాగా చాలా భయపడింది. అటు రావణుడు కఠినంగా మాట్లాడడం, ఇటు రాక్షసాంగనలు తర్జన భర్జన చేస్తూ ఉండడం, దీంతో నరసంచారం లేని అడవిలో పడ్డ బాలికలాగా ఎడవసాగింది. ఇలాంటి అవస్థలో నేను బ్రతికి ఉండడం చూస్తే అకాలంలో ఎప్పుడూ మరణం సంభవించదని పెద్దలు చెప్పే మాటలు నిజం అని తోస్తోంది. వజ్రాయుధం దెబ్బతో ఎలాంటి పర్వత శిఖరము కూడా చూర్ణమైపోతుంది. సుఖం లేక పైగా దుఃఖపూర్ణమైన ఈ స్థితిలో కూడా నా హృదయం బద్దలైపోవడం లేదంటే ఇది స్థిరమే అన్నట్టు కనపడుతోంది. అప్రియ దర్శనుడైన రావణుడు నన్ను ఎలాగో చంపక మానడు కనుక నాకు నేనే ఆత్మహత్య చేసుకుంటే దోషం ఏమీ లేదు. అంతేకాదు వేదమంత్రాలకి శూద్రుడులాగా నా ప్రేమకు ఈ రావణుడు మాత్రం అర్హుడు కాడు. శిశువు గర్భంలో నుంచి బయటపడకపోతే వైద్యుడు ఆ గర్భంలోనే ముక్కలు ముక్కలుగా కోసేస్తాడు. అలాగే ఈ రావణుడు నన్ను ముక్కలు ముక్కలు చేస్తాడు, తప్పదు. రావణుడు పెట్టిన గడువు 2 మాసాలు సులభంగానే గడిచిపోతాయి. రాజాపరాధం చేసి చెరసాలలో పడ్డ దొంగకు తెల్లవారితే జరిగే దుర్మరణమే నాకు సంభవిస్తుంది. రామ, లక్ష్మణ, అమ్మ కౌసల్య, ఓ సుమిత్ర, సుడిగాలిలో తగులుకుని ఓడ సముద్రంలో మునిగిపోయేటట్లు నేను విపదంబుదిలో మునిగిపోతాను, తప్పదు. పురుషపుంగవులైన ఈ రామలక్ష్మణులు ఇద్దరూ నా మూలాన పిడుగుపడ్డట్టు లేడి రూపు ధరించి వచ్చిన ఆ రాక్షసుని చేతిలో చనిపోయి ఉంటారు. యముడే లేడి రూపులో వచ్చి నన్ను మోసపుచ్చాడు. అంచేతనే 3 రాళ్ళని నేను రాముణ్ణి లక్ష్మణుణ్ణి వెళ్ళమని నిర్బంధించాను. రామ, సత్యవ్రత, దీర్ఘబాహు, పూర్ణచంద్రముఖ, జీవలోక ప్రియ, రాక్షసుల చేతిలో నేను చచ్చిపోతున్నా ఇది నువ్వు ఎరగవు కదా. నిన్ను తప్ప నేను మరొకడిని దేవుడని పూజించలేను. ఎంతైనా ఓర్పు వహించాను, కటిక నేల మీద శయనించాను, నియమంగా ధర్మం ఆచరించాను. కృతజ్ఞునికి చేసిన ఉపకారంలాగా నా పతివ్రతత్వం అంతా ఇలా విఫలం అయిపోయింది. నువ్వు తండ్రి ఆజ్ఞానుసారం నియమంగా వనవాసవ్రతం ముగించుకుని అయోధ్య వెళ్ళి సుందరాంగనలతో క్రీడిస్తావు, ఇది నిశ్చయం. నేను మాత్రం నీకోసం నానా బాధలు అనుభవించి చివరికి దుర్మరణం పొందుతాను. విషం పుచ్చుకునో కత్తితో నరుక్కునో చనిపోదామంటే ఈ రాక్షసుల మధ్య నాకు విషము కత్తి ఇచ్చే పుణ్యాత్ముడు కనపడడు. ఇలా దుఃఖిస్తూ వణికిపోతూ పూలతో నిండి ఉన్న సింసిపా వృక్షం కిందికి వెళ్ళి సీత తన జడతో ఊరిపోసుకోవడానికి ఆ చెట్టు కొమ్మ పట్టుకుంది. అంతకుముందు రాముణ్ణి ధ్యానించింది. అప్పుడు ఆమెకి శుభనిమిత్తాలెన్నో తోచాయి. 29. సీత ఆశాపూర్ణ కావడం. వెంటనే సీత ఎడమకను చేపతాకిన ఎర్రని తామర పువ్వులాగా అదిరింది. ఆమె భుజం గుండ్రగా పుష్టిగా ఉంది. అడవులకు రాకముందు అది ఎన్నో అంగరాగాలతో రమణీయంగా ఉండేది. రాముడికి అదే తలగడ, అది కూడా అదిరింది. ఆమె పచ్చని చీర కొంచెం జారింది. ఇవన్నీ చూసి సీత గాలికి ఊగిపోయి ఎండకు వాడిపోయిన మొలక వర్షం కురియగానే మళ్ళీ నవనవరాలేటట్టుగా ఆశాపూర్ణ అయింది. దాంతో ఆమె మొహం రాహుముక్తం అయిన పూర్ణచంద్రబింబంలా మెరిసింది. ఆమె శోకం తగ్గింది, తొందర సన్నగిలింది, ఆవేగం శాంతించింది. 30. హనుమంతుడు సీతతో మాట్లాడడానికి ఉపాయం ఆలోచించడం. హనుమంతుడు సీత మాటలు విన్నాడు. త్రిజట స్వప్న వృత్తాంతం గ్రహించాడు. ఆమెను రాక్షసాంగనలు తర్జన భర్జనం చేయడం విన్నాడు. సీత అతనికి నందనవనంలో ఉన్న దేవతా స్త్రీలాగా కనిపించింది. వెంటనే అతను ఆలోచనలో పడ్డాడు. ఎవరి కోసం లెక్కలేనంత మంది వానరులు వెతుకుతున్నారో ఆ సీత కనపడింది. గూఢచారుణ్ణై వచ్చి లంక అంతా చూశాక నాకీమె కనపడింది. రాక్షసుల లంకాపట్నం అంతా చూశాను. రావణుని ప్రభావం కూడా తెలుసుకున్నాను. కనుక సర్వభూత దయాపరుడైన రాముని భార్యను నేనిక ఊరడించాలి. పరమ దుఃఖిత అయి దుఃఖాంతం ఎరక్కుండా ఉన్న ఈమెను నేను ఊరడించి తీరాలి. శోకోపహతురాలైన ఈమెను ఊరడించకుండా ఊరుకుంటే చాలా తప్పవుతుంది. నేనలా వెళ్ళిపోతే ఇక్కడ తనకిక రక్షణ లేదనుకుని తప్పకుండా చనిపోతుంది. మహాబాహుడు పూర్ణచంద్రముఖుడు అయిన రాముణ్ణి కూడా నేను సీత సంగతి చెప్పి ఊరడించాలి. అయితే ఈ రాక్షసాంగనలు ఉండగా సీతతో నేను ఎలా మాట్లాడడం? నాకు ఇదొక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ రాత్రి గడిచిపోకుండా నేను ఎలాగో వీలు చేసుకుని ఊరడించకపోతే
తెల్లవారిందంటే ఈమె ప్రాణాలు విడిచిపెడుతుంది, సందేహం లేదు. సీత ఏం చెప్పింది అని అడిగితే రామునకు నేనేమిటి చెప్పడం? సీత మాట పుచ్చుకోకుండా వెళితే రాముడు ఉన్నపళంగా నన్ను చూపులతో కాల్చేస్తాడు. వానర ప్రభువుని ప్రోత్సహించి సేనతో ఇక్కడికి వద్దామా అంటే నా ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుందేమో. కనుక ఎలాగైనా ఈ రాక్షసాంగనలకు తెలియకుండా నేను ఈమెను మెల్లగా ఊరడిస్తాను. అసలే నేను వానరుణ్ణి, పైగా ఇప్పుడు అతి సూక్ష్మరూపిణై ఉన్నాను. కనుక మనుష్యుల భాషలో చక్కగా మాట్లాడతాను. నేను బ్రాహ్మడిలాగా గీర్వాణ భాష మాట్లాడినట్లయితే రావణుడే ఇలా మారు రూపంలో వచ్చాడని ఆమె భయపడుతుంది. కనుక నేను మనుషుల భాషలోనే మాట్లాడాలి. మరొక విధంగా నేను ఈమెను ఊరడించడానికి సాధ్యం కాదు. రాక్షసుల మాయలు చూసి ఉంది కనుక ఈ సీత నేను మనుష్య భాషలో మాట్లాడినా నేను రాక్షసుణ్ణే అనుకుని మరీ భయపడుతుందేమో. నన్ను చూడగానే భయభ్రాంత అయి ఈమె కేకలు వేస్తుందేమో. అలా జరిగినట్లయితే సకల ఆయుధాలు పుచ్చుకుని రాక్షసాంగనలు చక్కగా వస్తారు. వాళ్ళు తమ శక్తి కొద్దీ చుట్టుముట్టి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించవచ్చు. నేను యథారూపంతో ఈ తోటలో తిరిగితే ఈ రాక్షస స్త్రీలు మరీ భయపడిపోతారు. దాంతో పెద్ద గందరగోళం అయిపోతుంది. రాక్షస యోధులందా వచ్చేస్తారు. నేను వాళ్ళని మట్టు పెట్టగలను, కానీ అలా శ్రమపడ్డ వెంటనే మళ్ళీ సముద్రం దాటగలనా? రాక్షసులు కూడా ఆకాశంలో సంచరించగలరు. నేను ఎగిరితే వాళ్ళు కూడా ఎగిరి నన్ను పట్టుకోవచ్చు. దీంతో ఈమె సంగతి రాముడికి తెలియకుండా పోతుంది. నా శ్రమ వ్యర్థమైపోతుంది. ఈ రాక్షసులు ప్రాణిహింస చేయడానికి జంకరు కనుక సీతను చంపేయనవచ్చు. అలా అయితే రామకార్యమే కాదు, సుగ్రీవుని కార్యం కూడా చెడిపోతుంది. ఇప్పుడు సీత ఉండిన స్థలం సముద్రం మధ్య ఉంది. వానరులు ఎవరూ ఇది ఎరగరు. నేను రాక్షసుల చేతిలో చచ్చిపోయినా అథవా పట్టుబడినా రాముడికి మరి సాయం ఉండదు. ఎన్ని విధాల లెక్క వేసుకున్నా నేను చచ్చిపోతే ఈ సముద్రం దాటగల వానరుడు మరొకడు లేడు. ఎన్ని వేల మంది రాక్షసులు వచ్చినా నేను అతి సులభంగా సంహరించగలను, కానీ వెంటనే మళ్ళీ సముద్రం దాటడం సాధ్యం కాదు. యుద్ధం చేస్తే జయమే వస్తుందో అపజయమే కలుగుతుందో చెప్పడానికి కాదు. బుద్ధిమంతుడెవడూ సంశయగ్రస్తమైన పని చేయడు. పోనీ మాట్లాడకుండానే వెళ్ళిపోదామా అంటే సీత చచ్చిపోతుంది, తప్పదు. అంచేత నేను సీతతో మాట్లాడకుండా వెళ్ళడం కంటే పెద్ద తప్పు మరొకటి లేదు. దూత అవివేకి అయితే, సూర్యోదయం అయితే చీకట్లు నశించేటట్లు ఫలోన్ముఖాలైన కార్యాలు కూడా చెడిపోతాయి. ప్రభువు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి పంపినా ఆ విధంగా ప్రవర్తించడానికి దూతకు వీలు పడదు. అక్కడి సంగతి సందర్భాలు చూసుకుని దూత యథోచింతగా ప్రవర్తించవలసిందే. తాను మహా తెలివైన వాడిని దూత గర్విస్తే మాత్రం అంతా చెడుతుంది. కనుక కార్యం చెడకుండా ఉండే ఉపాయం ఏమిటి? నేను సముద్రం దాటి రావడం ఎలా వ్యర్థం కాకుండా ఉంటుంది? నేను చేతగాడిని వాణ్ణి అనిపించుకోకుండా ఉండడానికి మార్గం ఏమిటి? ఇలా హనుమంతుడు బాగా ఆలోచించాడు. చివరికి ఇలా నిశ్చయం చేసుకున్నాడు, నేను రాముణ్ణి కీర్తిస్తాను. సీత రాముని మీదే మనస్సు పెట్టుకుని ఉంది కనుక అది వింటే భయపడదు. రాముడు ఇక్ష్వాకులందరిలోనూ చాలా ఉత్తముడు. అతని చారిత్రకాంశాలు చాలా గొప్పవి. అవన్నీ తీయని మాటలతో ఈమెకు వినిపిస్తాను. ఎలా చెబితే ఈమె భయపడదో, నన్ను నమ్ముతుందో అలా చేస్తా అని బాగా నిర్ణయించుకుని చెట్టు కొమ్మ మీదే సీతను చూస్తూ ఉండి మెల్లగా ఇలా ప్రారంభించాడు. 31వ సర్గ. హనుమంతుడు రామకథ చెప్పి సీత దృష్టిని ఆకర్షించడం. ఇలా అనేక విధాల ఆలోచించి హనుమంతుడు సీత వినేటట్టు మెల్లగా ప్రారంభించాడు. అనగనగా దశరథుడు అని ఒక మహారాజు. అతను అపారమైన చతురంగ బలం గలవాడు, పుణ్యశీలుడు, మహాకీర్తిశాలి, రుజువర్తనుడు. రాజర్షులలో అతను చాలా గొప్పవాడు. తపస్సులో మహర్షులతో సాటి అయినవాడు. అతను చక్రవర్తుల వంశంలో పుట్టాడు. మహేంద్రునితో సమానుడు. అతను అహింసాపరాయణుడు, క్షుద్రుడు కాడు, దయాశాలి, సత్యపరాక్రముడు. ఇక్ష్వాకు వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చినవాడు. మహేశ్వరి సంపన్నుడు. అతను సకల రాజలక్షణ లక్షితుడు. చతుస్సాగర పర్యంతమైన భూమండలంలో చాలా ప్రఖ్యాతి పొందినవాడు. అతని పెద్ద కొడుకు చాలా మంచివాడు, చంద్రవదనుడు. అతని పేరు రాముడు. సకల ధర్మాలు తెలిసినవాడు. విలుకాళ్ళలో అంతవాడు మరొకడు లేడు. అతను క్షత్రియ ధర్మం అనుసరించి నడుచుకుంటాడు. తన వారిని రక్షించడంలో అప్రమత్తుడై ఉంటాడు. అతను ప్రాణికోటికంతటికీ రక్షకుడు. అతను వృద్ధుడైన తండ్రి సెలవు చొప్పున భార్యతోనూ తమ్మునితోనూ అడవులలో నివసించడానికి వచ్చాడు. అరణ్యంలో ఆ రాముడు అనేక మంది రాక్షసులను సంహరించాడు. జనస్థానం అంతా నాశనం చేశాడు. ఖరదూషణాదులను సంహరించాడు. ఇదంతా విని క్రోధపరవశుడై వచ్చి రావణుడు అతని భార్య అయిన సీతను దొంగిలించుకుపోయాడు. లేడి రూపంగా మాయ చేసి రాముణ్ణి మోసపుచ్చి వాడి పని చేశాడు. తర్వాత రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి ఋష్యమూక పర్వతం మీద వానరరాజైన సుగ్రీవునితో స్నేహం చేశాడు. సుగ్రీవునకు వాలిని సంహరించి రాముడు కపిరాజ్యం ఇచ్చాడు.
అంతటి సుగ్రీవుడు కామరూపులైన వానర వీరులను సీతను వెతకడానికి వేల కొద్దీ పంపించాడు. నేను సంపాతి మాట విని ఆ సీత కోసమే 100 ఆమడల వెడల్పు గల సముద్రం దాటి ఇక్కడికి వచ్చాను. రాముడు నాకు సీత రూపురేఖలన్నీ వర్ణించి చెప్పాడు. ఆ సీత నాకిప్పుడు కనపడింది. ఇలా అని హనుమంతుడు ఊరుకున్నాడు. ఇది విని సీత చాలా ఆశ్చర్యపడి మొహం ఎత్తి సింసిపా వృక్షం మీదికి చూసింది. రాముణ్ణే స్మరిస్తూ ఉంది కనుక హనుమంతుని మాటలతో చాలా సంతోషించింది. వెంటనే ఆ వానరుడు ఎక్కడ ఉన్నాడా అని కిందికి పైకి పక్కలకి పరీక్షగా చూసింది. ఆ చూడ్డంలో బాలసూర్యుడిలాగా మెరిసిపోతున్న హనుమంతుడు ఆమెకు కనపడ్డాడు. 32. హనుమంతుడిని చూసి సీత భయపడడం. హనుమంతుడు తెల్లని వస్త్రం కట్టుకుని మెరుపులాగా మెరుస్తూ చెట్ల కొమ్మలో నక్కి ఉన్నాడు. అయ్యో, ఈ వానరుడు చాలా భయంకరంగా ఉన్నాడు, చూడ్డం చాలా కష్టంగా ఉంది అనుకుంటూ ఆమె నిర్విణ్ణురాలైంది. రామా రామా అని లక్ష్మణ లక్ష్మణ అని భయపడి ఏడ్చింది. చివరికి సీత ఇది కలగాని మరేమీ కాదు అనుకుంది. ఆమె మళ్ళీ చూసింది. మళ్ళీ హనుమంతుడు కనపడ్డాడు. అతని మొహం చూసేటప్పటికీ ఆమెకు మళ్ళీ భయం కలిగింది. మరి కొంతసేపటికి ఆమె కలలో నాకు కోతి కనపడింది. శాస్త్రజ్ఞులు ఇది మంచిది కాదని చెబుతారు. రాముడికి శుభం కలగాలి, లక్ష్మణుడికి శుభం కలగాలి, నా తండ్రి అయిన జనక మహారాజుకు శుభం కలగాలి అనుకుంది. మరి కొంతసేపటికి ఆమె ఇది కల కాదు, పూర్ణచంద్రముఖుడైన రాముని విడిచి దుఃఖిస్తున్న నాకు నిద్ర ఎక్కడిది, నిద్ర లేకపోతే కల ఎలా వస్తుంది, కనుక ఇది కల కాదు. నేను రామా రామా అనుకుంటున్నాను, రాముణ్ణే స్మరిస్తున్నాను, అందుకు తగ్గట్టు ఇప్పుడు రాముని సంగతే వినపడింది. నేను రాముణ్ణి విడిచిపెట్టింది మొదలు బాధపడుతూ అతని మీదే దృష్టి ఉంచుకుని అతన్నే స్మరించుకుంటున్నాను. అంచేత ఇప్పుడు నాకు రాముడే కనపడుతున్నాడు, రాముని మాటలే వినపడుతున్నాయి. ఇదంతా నా భావనను అనుసరించే జరుగుతోంది, కానీ అతని రూపం నాకు స్పష్టంగా కనపడడానికి అవకాశం లేదు. పైగా ఈ వానరుడు ప్రత్యక్షంగా చెబుతున్నాడు కనుక ఇది కల కాదు. బృహస్పతికి మహేంద్రునకు నమస్కారం, బ్రహ్మకు అగ్నికి నమస్కారం. ఈ వానరుడు చెప్పింది నిజమే అయితే అది అలాగే జరగాలి. 33. సీత హనుమంతునకు తన సంగతి చెప్పడం. పగడంలాగా ఎర్రని ముఖం గల హనుమంతుడు వెంటనే చెట్టు దిగి వినీత వేగుడై భయభక్తులతో నమస్కరించి, మాసిన పట్టుబట్ట కట్టుకుని ఉన్నావు, నువ్వెవరమ్మా? ఏ చెట్టుకుమ పట్టుకుని నుంచుని అలా ఏడుస్తున్నావే? దేవతా స్త్రీవా, అసుర స్త్రీవా, నాగకన్యకవా, గంధర్వ స్త్రీవా, రాక్షసాంగనవా, యక్షరమణివా, కిన్నెర సుందరివా? నువ్వెవరివమ్మా? నువ్వు రుద్రగణానికి చెందినదానవా, మరద్గణానికి చెందినదానవా, వసుగణానికి చెందినదానవా? నువ్వెవరివమ్మా? చూడగా చూడగా నువ్వు దేవతవని తోస్తోంది నాకు. చంద్రుణ్ణి విడిచి స్వర్గం నుంచి పడిపోయిన రోహిణివా నువ్వు? కోపంతోనో ప్రణయకోపంతోనో వశిష్ఠుణ్ణి విడిచి వచ్చిన అరుంధతివి కావు కదా నువ్వు ఇంతగా దుఃఖిస్తున్నావే? నీ పుత్రుడైనా, నీ తండ్రి అయినా, నీ సోదరుడైనా, నీ భర్త అయినా చనిపోతే విచారిస్తున్నావా? అయితే ఆ పోయిన అతనెవరు? నువ్వు దారుణంగా ఏడుస్తున్నావు, నిట్టూర్పులు విడిచిపెడుతున్నావు, నేల మీద కాళ్ళు మోపి ఉన్నావు, నీ దగ్గర రాజలక్షణాలు కనపడుతున్నాయి. అంచేత నువ్వు దేవతవు కాదు. తెలిసింది. నీ రూపురేఖలను బట్టి చూడగా నువ్వు ఒక రాజు కూతురివని, ఒక రాజు భార్యవని తోస్తుంది. జనస్థానం నుంచి రావణుడు బలవంతాన ఎత్తుకువచ్చిన సీతవు కావు కదా నువ్వు? చెప్పు. అతి మాత్రమైన నీ దైన్యాన్ని బట్టి, మనుష్య దుర్లభమైన నీ రూపాన్ని బట్టి, నీ మునివేశాన్ని బట్టి చూస్తే నువ్వు రామభార్యవే, సందేహం లేదు అన్నాడు. అది విని రామ సంకీర్తనం వల్ల ఆనందించి సీత ఇలా చెప్పింది. భూమండలంలో రాజులకందరికీ తలమానికము శత్రుంజయుడు అయిన దశరథ మహారాజు గారు నాకు మామగారు. విదేహ మహారాజైన జనకుడు నా తండ్రి. నా పేరు సీత. నేను రాముని భార్యను. 12 సంవత్సరాలు నేను రాముని ఇంట సకల సుఖాలు అనుభవించాను. 13వ సంవత్సరంలో వశిష్ఠుని ఆనతి పొంది దశరథ మహారాజు నా భర్తకు పట్టాభిషేకం చేయడానికి పూనుకున్నాడు. అప్పుడు కైక అనే నా సవతి అత్తగారు నా మామగారితో, నువ్వు రామునకు పట్టాభిషేకం చేసేటట్లయితే నేను అన్నం ముట్టను, నీళ్లు తాగను, ఈ క్షణంలో నా ప్రాణాలు విడిచిపెడతాను. పరమానందంతో నువ్వు నాకు ఒకప్పుడు వరం ఇచ్చావు, దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు రాముణ్ణి అడవులకు పంపేయి అని పట్టుబట్టింది. నా మామగారు సత్యం తప్పనివాడు, వరం ఇచ్చి ఉండడము నిజమే. అంచేత ఆమెకు వ్యతిరేకం చెప్పలేక మూర్ఛపోయాడు. తర్వాత ఆ ముసలిరాజు ధర్మం తప్పలేక ఏడుస్తూ, నీకిస్తానన్న రాజ్యం నాకు ఇచ్చేయి అని కొడుకుని అడిగాడు. తండ్రి మాట నా రాముడికి పట్టాభిషేకం కంటే కూడా ప్రియం. అంచేత సరే అన్నాడు. నా భర్త రాముడు ప్రాణాలకైనా తెగించి
ఎవరేది కోరితే అది ఇచ్చేస్తాడు, మళ్ళీ పుచ్చుకోడు. ఎవరికి అప్రియం కలిగేటట్టు మాట్లాడడు. వెంటనే విలువగల వస్త్రాలు విడిచేసి నారచీరలు కట్టుకుని నా భర్త నన్ను తన తల్లి దగ్గరే ఉండమన్నాడు. కానీ నేను అతనికంటే ముందే అడవులకు బయలుదేరాను. అతను లేకుండా నేను స్వర్గంలో కూడా సుఖంగా ఉండలేను. నాకంటే ముందే నా మరిది లక్ష్మణుడు నారచీరలు కట్టుకుని అడవులకు బయలుదేరాడు. వెంటనే మేము ముగ్గురము దశరథ మహారాజు ఆజ్ఞ శిరసావహించి దృఢదీక్ష తాల్చి ఎప్పుడూ చూడని అడవులకు వచ్చాము. మేము దండకారణ్యంలో నివసించి ఉన్నాము. ఇలా ఉండగా దురాత్ముడైన రావణుడు వచ్చి నన్ను అపహరించి ఇక్కడికి తీసుకువచ్చాడు. రావణుడు నాకు ఇక 2 మాసాలు గడువిచ్చాడు. ఈ 2 మాసాలు గడిచాయంటే నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. 34. తాను మాయావిని కాదని హనుమంతుడు సీతకు నమ్మబలకడం. అది విని హనుమంతుడు మిక్కిలి దుఃఖించి సీతను ఊరడిస్తూ, దేవి, నేను రాముని సందేశంతో దూతనై వచ్చాను. రాముడు కుశలంగా ఉన్నాడు. నీ కుశలం అడిగాడు. దేవి, రాముడు బ్రహ్మాస్త్రం ఎరిగినవాడు, వేదవేత్త. అతను నీ కుశలం అడిగాడు. నీ భర్తకు అనుచరుడైన లక్ష్మణుడు కూడా నీ కుశలం అడిగాడు. శోకసంతప్తుడై శిరస్సుతో నీకు అభివాదమూ చేశాడు అని చెప్పాడు. నరసింహులైన రామలక్ష్మణుల కుశలం విని చాలా ఆనందించి సీత, బతికి ఉంటే మనిషి 100 సంవత్సరాలకైనా సుఖం అనుభవిస్తాడు అని పెద్దలు చెప్తారు. నాకిది నిజంగా కనపడుతుంది అని బదులు చెప్పింది. హనుమంతుడు రాముని దగ్గర నుంచి రావడం వల్ల సీతకు చాలా సంతోషం కలిగింది. దాంతో ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగి సీత హనుమంతుడు చక్కగా మాట్లాడుకున్నారు. అప్పుడు హనుమంతుడు సీత దగ్గరికి వచ్చాడు. కానీ అతను దగ్గరికి వచ్చిన కొద్దీ రావణుడేమో అని భయపడి, అయ్యో, నేను చాలా తప్పు పని చేశాను, వీడితో నేను ఇలా మాట్లాడి ఉండకూడదు, మోసగాడైన ఆ రావణుడే ఇలా మారు రూపంలో వచ్చాడు అనుకుని తాను పట్టుకుని ఉండిన చెట్టు కొమ్మ విడిచిపెట్టేసి నేల మీద చతికిలబడింది. హనుమంతుడు అది చూసి ఆమె భయభ్రాంత అయిందని గుర్తించి ఆమెకు నమస్కారం చేశాడు. అది చూసి పెద్ద నిట్టూర్పు విడిచి సీత, నువ్వు మాయావి అయిన రావణుడివే అయి ఉంటే మళ్ళీ మాయ చేసి నన్ను ఇలా ఏడిపించడం నీకు మంచిది కాదు. నువ్వు నీ నిజరూపం విడిచి సన్యాసి రూపంలో జనస్థానంలో నా ఎదుటికి వచ్చావు. ఆ రావణుడివే నువ్వు, సందేహం లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చిన రూపం ధరించగలవు. కానీ అసలే దుఃఖితురాలనే ఉండిన నన్ను మళ్ళీ దుఃఖపెట్టడం నీకు తగదు. కానీ నా సందేహం సరైనది కాదేమో. ఏమంటే నిన్ను చూస్తే నాకు ప్రీతి కలుగుతోంది. నువ్వు నిజంగా రాముని దూతవే అయి ఉంటే నీకు భద్రం కలగాలి. వానరవీరుడా, రామకథ అంటే నాకు చాలా ఇష్టం. కనుక రాముని గుణాలు నాకు చెప్పు. నిన్ను చూస్తే నా హృదయం కరుగుతోంది. ఆహా, ఇది స్వప్నమే అయినా ఎంత సుఖంగా ఉంది. ఇన్నాళ్లకు నేను మళ్ళీ రాముడు పంపిన దూతను చూశాను కదా. స్వప్నంలోనైనా నాకు రామలక్ష్మణులు కనపడితే బతికిపోదును. కానీ దురదృష్టవంతురాలైన నాకు స్వప్నమే రాకుండా ఉంది. పైగా నేను ఇది స్వప్నం అనుకోను. స్వప్నంలో కోతి కనపడడం మంచిది కాదు. అందుకు మారుగా నిన్ను చూడడం వల్ల నాకు ఇప్పుడు లాభమే కలిగింది. నాకు ఇది చిత్తభ్రాంత, వాతవికారమా, ఉన్మాదమా, లేక ఇది ఎండమావులు కాదు కదా. నేను నన్ను చూసుకుని గుర్తించుకుంటున్నాను. ఇదిగో నిన్ను చూస్తున్నాను కనుక ఇది భ్రాంతి, ఉన్మాదము కూడా కాదు అని చివరకు ఆమె హనుమంతుని కామరూపి అయిన రావణుడే అనుకుంది. ఇలా అనుకుని ఆమె హనుమంతునితో మాట్లాడడం మానేసింది. ఇది గుర్తించి హనుమంతుడు ఇలా ప్రారంభించాడు. రాముడు సూర్యుడిలాగా మహా తేజస్శాలి, చంద్రుడిలాగా చల్లనివాడు, కుబేరుడిలాగా అతను సర్వలోకాలకు ఏలిక, విష్ణువులాగా మహాపరాక్రమశాలి, సత్యవాది, మధుర భాషి, బుద్ధిలో అతను బృహస్పతి వంటివాడు, మన్మథుని కంటే అతను చక్కనివాడు. అతనికి ఎప్పుడు కోపం రావాలో అప్పుడే వస్తుంది. ఎవరిని నాశనం చేయాలో వాళ్ళనే నాశనం చేస్తాడు. లోకంలో అలాంటి మహారథుడు మరొకడు లేడు. లోకమంతా ఎవని బాహువులు ఆశ్రయించి సుఖపడుతుందో ఆ రాముణ్ణి దగా చేసి నిన్ను తీసుకువచ్చిన రావణుడు ఏమైపోతాడో నువ్వు చూస్తావు కొద్ది దినాల్లోనే. రావణుని సంహరించనున్న రాముడు పంపగా నేను వచ్చాను. నిన్ను విడిచి దుఃఖిస్తున్న రాముడు నీ కుశలం అడిగాడు. సుమిత్రానందవర్ధనుడైన లక్ష్మణుడు కూడా నీ కుశలం అడిగాడు. రాముని ముఖ్య స్నేహితుడైన వానరరాజు సుగ్రీవుడు కూడా నీ కుశలం అడిగాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు నిత్యము నిన్ను తలుచుకుంటున్నారు. రాక్షసుల చేతిలో పడి నువ్వు అదృష్టం వల్ల బతికి ఉన్నావు. వానర కోటుల మధ్య నువ్వు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి త్వరలో చూడగలవు. నేను సుగ్రీవుని మంత్రిని. నేను సముద్రం దాటి లంకలోకి వచ్చాను. నేను నా బలపరాక్రమాల వల్ల నా పాదం రావణుడి నెత్తిమీద ఉంచి నిన్ను చూడ్డానికి వచ్చాను. కనుక సందేహించకు, నన్ను నమ్ము, నేను చెప్పేది శ్రద్ధగా విను. 35. సీత హనుమంతుణ్ణి రామదూత అని నిశ్చయించుకోవడం. ఇదంతా విని సీత, వానర, నీకు రాముడికి సంబంధం ఎక్కడ కలిగింది? నువ్వు లక్ష్మణుని ఎలా ఎరుగుదువు? వానరులకు నరులకు సమావేశం ఎలా తటస్థించింది? రాముని లక్షణాలేమిటి, లక్ష్మణుడి లక్షణాలేమిటి? అవన్నీ వింటే నాకు దుఃఖం కలగకుండా ఉంటుంది. రామలక్ష్మణుల శరీర స్థితి ఎలాంటిది? వారి రూపురేఖలు ఎలా ఉంటాయి?
లక్ష్మణుని సంగతి కూడా వివరంగా చెప్పు అని మెల్లగా అడిగింది. దీని మీద హనుమంతుడు ఇలా ప్రారంభించాడు. దేవి, నీకు నా సంగతి తెలుసు, అయినా రామలక్ష్మణుల సంగతి చెప్పమంటున్నావు. ఇక చెప్తా విను. రాముని కళ్ళు తామర పూరేకుల్లా ఉంటాయి. అందరికీ కూడా అతను చాలా చక్కనివాడే, చాలా సమర్థుడు. తేజస్సులో సూర్యునితోనూ, ఓర్పులో భూదేవితోనూ, బుద్ధిలో బృహస్పతితోనూ, కీర్తిలో దేవేంద్రునితోనూ సమానుడు. అతను ప్రాణికోటికంతటికీ రక్షకుడు, తన బంధువులకందరికీ కూడా రక్షకుడు. తన ధర్మం గుర్తించి అతను సరిగ్గా నడుచుకుంటాడు. 4 వర్ణాల వారిని కాపాడుతాడు. అతను మంచి వర్చస్వి, బ్రహ్మచర్య నిష్ణాతుడు, సాధులకు ఉపకారం చేస్తాడు. ఐహికాముష్మిక ఫలాలు కలిగించే సకల కర్మలు అతను ఆచరిస్తాడు, ఇతరులు ఆచరించేటట్టు చేస్తాడు. రాజనీతి పారంగతుడు, బ్రాహ్మణ సేవకుడు, అనేక సంగతులు విన్నవాడు, శీల సంపన్నుడు, వినయ విధేయతలు గలవాడు. అతను యజుర్వేదం బాగా అభ్యసించాడు. ధనుర్వేదంలో అతను నిధి. తక్కిన వేదాలు, వేదాంగాలు కూడా బాగా పరిశీలించాడు. వేదవేత్తలంతా అతన్ని పూజిస్తారు. అతను విపులాంశుడు, మహాబాహువు, కంబుకంఠుడు, గూఢజత్రువు, తామ్రాక్షుడు. అతని కంఠధ్వని దుందుబిధ్వనిలా ఉంది. అతని శరీరం నీలమేఘశ్యామలంగా మెరుస్తూ ఉంటుంది. ఏ అవయవానికి ఉండవలసిన పుష్టితో సర్వావయవాలు చక్కగా అలా అమరడం వల్ల సమవిభాక్తాంగుడై అతను చాలా చక్కగా ఉంటాడు. అతని దంతాలలో శుభలక్షణ లక్షితాలైన చతుర్దంష్టలు అనబడే 4 దంతాలున్నాయి. అతను నడిస్తే సింహము, పులి, ఏనుగు, ఆబోతు ఇవి నడుస్తున్నట్లుగా ఉంటుంది. అతని పెదవులు, హనువులు, ముక్కు పెద్దవిగా ఉంటాయి. అతను సత్యధర్మాలంటే చాలా ఆసక్తి కలవాడు. ఆర్జించడంలోనూ వెచ్చించడంలో కూడా చాలా శ్రద్ధ గలవాడు. దేశకాలాలు బాగా గుర్తించి మసలుకుంటాడు. అంచేత అందరికీ ఇష్టడుగా ఉంటాడు. లక్ష్మణుడు అతనికి సవితి తమ్ముడు. సకల విషయాలలోనూ అతను అన్నగారితో సమంగా పోలి ఉంటాడు. వారిద్దరూ నీ కోసం వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. మా ప్రభువైన సుగ్రీవుణ్ణి అతని అన్నగారు వెళ్ళగొట్టేశాడు. అంచేత ఋష్యముఖ పర్వతం మీద నివసించసాగాడు. రామలక్ష్మణులు మా ప్రభువును అక్కడ కలుసుకున్నారు. మేము సుగ్రీవుని సేవకులం. నారచీరలు, ధనుసులు ధరించి రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం మీదికి వచ్చారు. వారిని చూసి భయభ్రాంతుడై మా ప్రభువు గిరిశిఖరం మీదకు వెళ్ళిపోయాడు. మా ప్రభువు ఆనతి పొంది నేనే రామలక్ష్మణుల సన్నిధికి వెళ్ళి నమస్కరించి సంగతి సందర్భాలన్నీ వినవించాను. వారందుకు ఆనందించారు. అప్పుడు వారిని నా భుజాల మీదకి ఎక్కించుకుని పర్వత శిఖరం మీదికి తీసుకువెళ్ళాను. వెంటనే రామలక్ష్మణులకు మా ప్రభువుకు స్నేహం కుదిరింది. వారు ఒకరి సంగతి ఒకరికి చెప్పుకుని ఒకరిని ఒకరు ఊరడించుకున్నారు. నీ సంగతి లక్ష్మణుడు చెప్పగా రాముని చూసి గుర్తుపట్టి మా ప్రభువు చాలా విచారించాడు. రావణుడు నేను ఎత్తుకుపోయేటప్పుడు నువ్వు కింద పడవేసిన నగలు మా ప్రభువు సెలవు చొప్పున నేను తెచ్చివ్వగా గుర్తుపట్టి రాముడు చాలా విచారించాడు. చూసిన కొద్దీ ఆ నగలు రాముని శోకాగ్ని వృద్ధి చేశాయి. దాంతో అతను మాటలేక నేల మీద పడిపోయాడు. కొంతసేపటికి నేనే అతన్ని సముదాయించి లేవదీశాను. రాముడు నీ నగలు చూసి సుగ్రీవునికిచ్చాడు. నువ్వు కనపడకపోవడం వల్ల రాముడు ఎల్లప్పుడూ అగ్నిపర్వతంలాగా ఉడికిపోతున్నాడు. నీ మూలాన నిద్రలేమి, శోకము, చింత రాముణ్ణి త్రేతాగ్నులు అగ్నిహోత్ర గృహం వేపినట్టు వేపేస్తున్నాయి. నువ్వు కనపడని శోకం రాముణ్ణి భూకంపం పర్వతం ఊపేసినట్టు ఊపేస్తుంది. ఎంతెంత చక్కని వనాలు, పర్వతాలు, నదీ తీరాలు వీటిలో సంచరిస్తూ ఉండినా నువ్వు కనపడకపోవడం వల్ల రాముడికి ఉల్లాసం కలగకుండా ఉంది. సపుత్ర బాంధవ సమేతంగా రావణుణ్ణి సంహరించేసి రాముడు నిన్ను త్వరగానే కలుసుకుంటాడు. రాముడు సుగ్రీవుడు కలుసుకున్నప్పుడు రాముడు వాలిని చంపేటట్టు, సుగ్రీవుడు నిన్ను వెతికేటట్లు ఒప్పందం చేసుకున్నారు. తర్వాత రాముడు యుద్ధంలో వాలిని చంపేశాడు. సకల వానర సంతతికి సుగ్రీవుని ప్రభువుని కూడా చేశాడు. దేవి, రామునకు సుగ్రీవునకు ఈ విధంగా సమాగమం ఏర్పడింది. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుని మంత్రినైన నేను నిన్ను వెతకడానికి రామదూతనై ఇక్కడికి వచ్చాను. సుగ్రీవుడు తన రాజ్యం తనకి స్వాధీనమైన తర్వాత నిన్ను వెతకడానికి ఎన్నో లక్షల వానర వీరులను దశ దిశలకు పంపాడు. వాలి కొడుకు అంగదుడు. అతను మహాబలవంతుడు, రాజలక్షణాలు కలవాడు. అతను నిన్ను వెతకడానికి 3వ వంతు సైన్యంతో బయలుదేరాడు. నిన్ను వెతకడంలో మేము వింధ్యపర్వతం మీద ఒక గుహలో ప్రవేశించి మళ్ళీ యువతలకు రాలేక ఎన్నో దినాలు అందులోనే ఉండిపోయాం. పెట్టిన గడువు ముగిసిపోవడం వల్ల, మేము వచ్చిన పని కాకపోవడం వల్ల భయభ్రాంతులమై మేము చచ్చిపోవడానికి ప్రయత్నించాం. ఎన్నో అడవులు చూసాం, ఎన్నో పర్వతాలు వెతికాం, ఎన్నో నదీ తీరాలు గాలించాం. అయినా నువ్వు కనపడలేదు. మేము చచ్చిపోవడానికి సిద్ధపడ్డాం.
మేమందరం ప్రాయోపవేశం చేయడం చూసి అంగదుడు చాలా విచారించాడు. నువ్వు కనపడకపోవడం, తన తండ్రి వధింపబడడం, మేం ప్రాయోపవేశానికి సిద్ధపడడం, ఇదంతా చూసి అంగదుడు దుఃఖించాడు. అంతలో మహాపరాక్రమశాలి అయిన పక్షిరాజు ఒకడు అక్కడికి వచ్చాడు. అతను జటాయువు సోదరుడు. అతని పేరు సంపాతి. అతను తన తమ్ముని సంగతి అంతా చెప్పమన్నాడు. జనస్థానంలో జరిగిందంతా అంగదుడు చెప్పాడు. అది విని అతను చాలా దుఃఖిస్తూ, నువ్వు రావణుడి ఇంట ఉండడం చెప్పాడు. వెంటనే మేము వింధ్యపర్వతం విడిచి సముద్రం ఒడ్డుకు వచ్చాము. కానీ సముద్రం చూసి మా వాళ్ళందరూ మళ్ళీ దుఃఖించసాగారు. అప్పుడు నేను వారి భయం పోగొట్టి 100 ఆమడల సముద్రం దాటి లంకలో రాత్రి ప్రవేశించాను. రావణుని చూశాను. సరే, నిన్ను చూశాను. ఇది నా సంగతి. నేను రాముని దూతను కనుక నిస్సందేహంగా నాతో మాట్లాడు. నేను వాయుపుత్రుణ్ణి, సుగ్రీవుని మంత్రిని. రాముని ఆనతి చొప్పున నీకోసమే వచ్చాను. ధానుష్కులందరితోనూ ఉత్కృష్టుడైన నీ రాముడు కుశలంగా ఉన్నాడు. లక్ష్మణుడు కూడా అన్నగారిని సేవిస్తూ కుశలంగా ఉన్నాడు. సుగ్రీవుని సెలవు చొప్పున నీ రాముని శ్రేయస్సు సాధించడానికి నేనొక్కడే ఇక్కడికి వచ్చాను. నేనొక్కడే నీ వెతుక్కుంటూ కామరూపినై ఈ దక్షిణ దిక్కుకు వచ్చాను. నువ్వు కనపడక దుఃఖిస్తున్న వానరులందరినీ నేను ఊరడిస్తాను. రాముడు కూడా సపుత్ర బాంధవంగా రావణుణ్ణి సంహరించి త్వరగానే నిన్ను కలుసుకుంటాడు. దేవి, మాల్యవంతమనే ఒక గొప్ప పర్వతం, దానిమీద ఉండే కేసరి అనే వానరుడు గోకర్ణ పర్వతానికి వెళ్ళాడు. ఆ కేసరి నా తండ్రి. అతను సముద్ర తీరాన శంభనాదనుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. అందుకు అతని దేవర్షులు ఆజ్ఞాపించారు. అతను అలాగ గోకర్ణ పర్వతానికి వెళ్ళినప్పుడు అతని భార్య అయిన అంజనకు నేను వాయుదేవుని వల్ల పుట్టాను. నేను చేసిన పనికి గుర్తుగా నాకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఇదంతా నీకు నమ్మకం కోసం చెప్పాను. ఇదంతా విని సీత అతని దూత అని నిశ్చయించుకుంది. చాలా ఆనందం పొందింది. ఆమె ముఖం అప్పుడు రాహు విడిచిన చంద్రబింబంలా మెరిసింది. అప్పుడు హనుమంతుడు, దేవి, ఇక దుఃఖించకు. ఇప్పుడేం చేయమంటావో చెప్పు. నీకేం తోస్తోంది? నేను త్వరగా రాముడి దగ్గరికి వెళ్ళిపోవాలి, చెప్పు అని అడిగాడు. 36. హనుమంతుడు సీతకు రాముని అంగుళీకం ఇవ్వడం. హనుమంతుడు సీతకి ఇంకా గట్టిగా నమ్మకం కలగడానికి, దేవి, నేను వానరుణ్ణి, రాముని దూతను. ఇదిగో రామనామాంకితమైన రాముని ఉంగరం చూసుకో. నన్ను నువ్వు నమ్మడం కోసము, రాముడు నీ కోసము ఆశ పెట్టుకుని ఉన్నాడని నీకు తెలియజేయడానికే రాముడు ఇవ్వగా నేను ఇది తీసుకుని వచ్చాను అని చెబుతూ ఇచ్చాడు. అది పుచ్చుకుని సీత రాముడే తన చేతికి దొరికినంతగా ఆనందించింది. ఆమె ముఖం ఆనందోత్ఫుల్లమైంది. తర్వాత భర్తృ సందేశం వల్ల హర్షము ఆనందము పొంది, వానరోత్తమ, నువ్వు మహాపరాక్రమశాలివి, కార్యసమర్థుడువు, ప్రాజ్ఞలలో మేటివి. నువ్వొక్కడివే ఈ రాక్షస పట్టణానికి రాగలిగిన వాడవు. ఈ సముద్రం 100 ఆమడల వెడల్పు ఉంది. భీకర జంతువులతో నిండి ఉంది. నువ్విది చిన్న పంట కాలువ దాటినట్టు దాటేశావు. నువ్వు కపిసామాన్యుడవు కావు అని నాకు తోస్తోంది. కనుకనే నీకు లేశము సంభ్రమం లేదు. రావణుడంటే భయం కూడా లేదు. రాముని పంపున నువ్వు వచ్చావు కనుక నాతో మాట్లాడ తగుదువు. బలపరాక్రమాలు తెలుసుకోకుండాను, గుణగణాలు పరిశీలించకుండాను రాముడు ఎవరినీ పంపడు. నా అదృష్టం వల్ల సత్యసంగరుడైన రాముడు, లక్ష్మణుడు కుశలంగా ఉన్నారు. రాముడే క్షేమంగా ఉంటే యుగాంతాగ్నిలాగా భూమండలం అంతా బుగ్గి చేసేయగలడు. వారు దేవతలను కూడా నిగ్రహించగలరు. కానీ నా దుఃఖానికి అంతులేనట్టు కనపడుతుంది. రాముడు నా కోసం దుఃఖించి క్షీణించిపోవడం లేదు కదా. అతను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు కదా. సంభ్రాంతుడై అతను దీనుడై పడి ఉండడం లేదు కదా. నా రాముడు మిత్రుల ఎడల సామదానోపాయాలు, శత్రువుల ఎడల దానభేద దండోపాయాలు ప్రయోగిస్తూ కుశలుడై ఉన్నాడు కదా. రాముడు కొత్త వారితో స్నేహం చేసుకుంటున్నాడా? వారు కూడా అతని స్నేహం కోరుతున్నారా? రాముని స్నేహితులందరూ మంచివారేనా? వారు అతని శ్రేయస్సు కోరుతున్నారా? రాముడు దేవతానుగ్రహం సంపాదించుకుంటున్నాడు కదా. అతనికి దైవబలం ఉందా? ఈ ఎడబాటు వల్ల రాముడికి నా ఎడల గల స్నేహం తగ్గిపోకుండా ఉందా? అతను నా దుఃఖాలు పోగొడతాడా? అతను కష్టాలకు తగడు, సుఖాలకే తగినవాడు. ఈ కష్టం వల్ల అతను కుంగిపోకుండా ఉన్నాడు కదా. కౌసల్య, సుమిత్ర, భరతుడు వీరి క్షేమవార్తలు తెలుస్తున్నాయా? ఈ శోకం వల్ల రాముడు తక్కిన పనులు మానుకోకుండా ఉన్నాడా? నన్ను రక్షించాలని చూస్తున్నాడా? భ్రాతృవత్సలుడైన భరతుడు అన్నకు సాయంగా ఒక అక్షౌహిణి సేనైనా పంపుతాడా? వానరాధిపుడైన సుగ్రీవుడు నా కోసం తన వానరసేనతో స్వయంగా వస్తాడా? శూరుడు, శస్త్రాస్త్రవేది అయిన లక్ష్మణుడు రాక్షసులను సంహరించే ఉద్దేశంతోనే ఉన్నాడు కదా.
రౌద్రమైన అస్త్రంతో త్వరలో రావణుడు కుప్పకూలి బుగ్గైపోవడం నేను చూస్తాను కదా. నా రాముని మొహం బంగారు తామర పువ్వులాగా మెరుస్తూ ఉంటుంది. ఈ దుఃఖంతో ఆ మొహం వాడిపోలేదు కదా. ధర్మం కోసం రాజ్యం విడిచిపెట్టి నన్ను అడవులకు తెచ్చినప్పుడు కొంచెమైనా దుఃఖం ఎరగని నా రాముడు ఇప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాడు కదా. రాముని మీద నాకున్నంత స్నేహం తల్లికి తండ్రికి తక్కిన వారికి కూడా లేదు. కనుకనే రాముడి సంగతి తెలుసుకునేదాకా నేను జీవించి ఉన్నాను. ఇలా చెప్పి సీత ఊరుకుంది. అప్పుడు హనుమంతుడు చేతులు శిరస్సును దొయిలించుకుని, దేవి, రాముడు నువ్విక్కడ ఉన్నట్టు ఎరగడు. అంచేతనే అతను నీకోసం రాలేదు. నేను వెళ్ళి చెప్పగానే నీ రాముడు ఇక్కడికి గొప్ప సేనతో కదిలి వస్తాడు. రాముడు తన బాణాలతో సముద్రం స్తంభింపజేసి లంకలో ఒక్క రాక్షస పురుగైనా లేకుండా నాశనం చేస్తాడు. రాముడు దేవదానవులు అడ్డు వచ్చినా, మృత్యువులు అడ్డు వచ్చినా వారిని కూడా వధించేసి నీకోసం వస్తాడు. నీ ఎడల కలిగిన శోకంతో రాముడు సింహం వాతపడ్డ ఏనుగులాగా బాగా చిక్కిపోయాడు. దేవి, నేను ఒట్టుపెట్టి చెబుతున్నాను, నువ్వు తప్పకుండా రాముని కలుసుకుంటావు. నువ్వు త్వరలోనే ప్రస్తవణగిరి మీద ఉన్న రాముని చూస్తావు. రాముడు ఇప్పుడు మాంసం తినడం లేదు, మద్యపానం చేయడం లేదు, కేవలము కందమూల ఫలాలతో ప్రాణాలు నిలుపుకుంటున్నాడు. మనస్సు ఎప్పుడూ నీ మీదే లగ్నం అయి ఉండడం వల్ల రాముడు తన మీద ఈగవాలింది, దోమవాలింది, పురుగు పాకుతున్నది కూడా తెలియకుండా ఉన్నాడు. రాముడు ఎప్పుడు నిన్నే ధ్యానిస్తూ నీకోసమే శోకిస్తూ అన్యం మరచి ఉన్నాడు. రాముడికి నిద్ర రావడం లేదు. వచ్చిందా వెంటనే సీత అంటూ లేచి కూర్చుంటాడు. పండైనా పువ్వైనా మరేమైనా చక్కని వస్తువైనా కళ్ళబడితే రాముడు హా ప్రియా అంటూ నిన్ను తలుచుకుంటూ దీనంగా నిట్టూర్పులు విడుస్తాడు. అతనెప్పుడు నిన్ను తలుచుకుంటున్నాడు, నీకోసమే పరితపిస్తున్నాడు. దృఢదీక్షతో మళ్ళీ నిన్ను కలుసుకోవడానికే ప్రయత్నాలు సాగిస్తున్నాడు అని చెప్పాడు. రాముని సంగతి తెలియడం వల్ల సంతోషము, రాముడు తన కోసం చిక్కి శల్యం అయిపోతున్నాడని వినడం వల్ల దుఃఖము ఏకకాలంలో కలగడం వల్ల సీత శరణ్మేఘ శకలం కప్పిన చంద్రబింబంలా ఉంది. 37. సీతను భుజాల మీద ఎక్కించుకుని తీసుకువెళతాను అనడం. ఇది విని సీత, వానరవీర, నువ్వు విషం కలిపిన అమృతం ఇచ్చావు. ఏమంటే ముందు రాముడు నన్నే తలుచుకుంటూ ఉన్నాడన్నావు, తర్వాత శోకంలో మునిగి ఉన్నాడు అన్నావు. అపారమైన ఐశ్వర్యం సిద్ధించినప్పుడు, దారుణమైన ఆపత్తు తటస్థించినప్పుడు కూడా పురుషుడు స్వతంత్రుడు కాడు. దైవమే పురుషుణ్ణి తాడు కట్టి ఈడ్చుకుపోయినట్టు నడిపిస్తుంది. దైవ సంకల్పం ఎవరూ అతిక్రమించలేరు. నేను, రాముడు, లక్ష్మణుడు ఇలాగా దుఃఖార్తులమై ఉన్నాము. చూడు, ఓడ పగిలిపోగా సముద్రంలో పడిపోయిన వాడిలాగా రాముడు ఈ దుఃఖసాగరం ఎప్పుడు దాటుతాడు? రాక్షసులందరినీ నాశనం చేసి, రావణుణ్ణి సంహరించి, లంక నాశనం చేసి రాముడు నన్ను ఎప్పుడు చూస్తాడు? రావణుడు నాకు గడువు పెట్టిన సంవత్సరము గడిచిపోకముందే తొందరపెట్టి రాముణ్ణి ఇక్కడికి తీసుకురా, అంతవరకే నేను బతకటం. ఇప్పుడు 10వ నెల గడుస్తోంది. ఇక 2 మాసాల గడువే మిగిలి ఉంది. విభీషణుడు నన్ను రాముడికి ఇచ్చేయమని అనేక విధాలా చెప్పాడట. కానీ రావణుడు అందుకు అంగీకరించలేదు. వానికి మరణం ఆసన్నమైంది. విభీషణుడి పెద్ద కూతురు పేరు అనల. ఆమె తల్లి పంపగా నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పింది. నా భర్త నన్ను తప్పకుండా కలుసుకుంటాడు, సందేహం లేదు. ఏమంటే నా మనసు నిర్మలంగా ఉంది. రాముడి దగ్గర కూడా చాలా గొప్ప గుణాలున్నాయి. రాముడి దగ్గర ఉత్సాహము, పౌరుషము, సత్తా, దయ, కృతజ్ఞత, విక్రమము, ప్రభావము పూర్తిగా ఉన్నాయి. జనస్థానంలో తమ్ముని సాయం లేకుండా తానొక్కడే 14,000 రాక్షస యోధులను సంహరించిన రామునితో శత్రుత్వం వహించి ఎవడు బ్రతగలడు? రాముడు వ్యసనాలతో సరిపోల్చి చూడవలసినవాడు కాదు. ఇంద్రుని శక్తి శచీదేవికే తెలిసినట్టు రాముడి శక్తి నాకే తెలుసు. రాముడనే సూర్యుడు శరజాలం అనే కిరణాలతో శత్రు రాక్షసులనే జలం అతి సులభంగా ఇంకించేస్తాడు అని చెప్పింది. ఈ మాటలు అన్నప్పుడు సీత కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. అది చూసి హనుమంతుడు, దేవి, నేను వెళ్ళి మీ సంగతి చెప్పగానే రాముడు వానర యోధులను, భల్లూక యోధులను వెంట పెట్టుకుని త్వరలోనే ఇక్కడికి వస్తారు. అలా కాదంటావా? నిన్నిప్పుడే విడిపించగలను. నా భుజాలెక్కి కూర్చో. నిమిషంలో నిన్ను తీసుకెళ్ళి సముద్రం దాటేస్తాను. నిన్నే కాదు, లంక అంతా నేను పట్టుకుపోగలను. అగ్నిహోత్రుడు ఇంద్రుడికి హవ్యం అందజేసినట్లు నేను నిన్ను ప్రస్తవణగిరి మీదనున్న రామునికి సమర్పించగలను. దైత్యసేనలను సంహరించడానికి సిద్ధపడే విష్ణువులా ఉన్న రాముణ్ణి లక్ష్మణుడితో నువ్వు ఇప్పుడే కలుసుకోగలవు. నా భుజాలెక్కి కూర్చో, ఉపేక్ష చేయకు. చంద్రునితో రోహిణిలాగా నువ్వు రాముని కలుసుకో. చంద్రునితోనూ సూర్యునితోనూ మాట్లాడుతున్నట్టు నువ్వు నా భుజాలెక్కి కూర్చో. ఆకాశ మార్గాన నేను సముద్రం దాటేస్తాను. నిన్ను ఎత్తుకుని నేను బయలుదేరితే లంకలో ఉన్న రాక్షసులందరూ కలిసినా నా వెంట రాలేరు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో అలాగే నేను ఎత్తుకుని ఆకాశ మార్గాన అక్కడికి వెళ్ళగలను, చూసుకో అని చెప్పాడు. అది విని సీత చాలా
ఆనందించింది. ఆమె శరీరం అంతటా పులకలు పేటెత్తాయి. దాంతో ఆమె, హనుమ, అంత దూరం నన్ను ఎలా మోస్తావు? ఇదే నీ వానరత్వం నిరూపిస్తోంది. నువ్వు కాస్తంత ఉన్నావు, నన్ను ఎలా తీసుకువెళ్తావు అని అడిగింది. 38. హనుమంతుడు సీతకు నిజరూపం చూపించడం. ఈ ప్రశ్నతో హనుమంతునికి కొంత పరాభవం కలిగినట్టు తోచింది. సీత నా సత్తా, నా ప్రభావము ఎరగదు, నా కామరూపశక్తి ఈమె తెలుసుకొని అనుకుని వెంటనే అతను నిజరూపం చూపించడానికి చెట్టు దిగి సీతను నమ్మించడానికి పెరగడం ప్రారంభించాడు. చూస్తుండగానే అతను మేరు పర్వతంలాగా, మందర పర్వతంలాగా అయిపోయాడు. అగ్నిలాగా మెరిసిపోయాడు. అతని మొహం ఎర్రగా ఉంది. అతని కూరలు గోళ్ళు వజ్రాల్లా ఉన్నాయి. అలా పెరిగి అతను దేవి, పర్వతాలు, వనాలు, ప్రాకారాలు, తోరణాలు ఉన్న లంకనంతా మోసుకుపోవడానికి నాకు శక్తి ఉంది కనుక నా విషయమై సందేహించకు. రాముని దుఃఖము, లక్ష్మణుడి శోకము పోగొట్టు అని చెప్పాడు. అతన్ని చూసి సీత, మహాకపి, నీ సత్తా బలము నాకు తెలుసు, నీ వాయువేగము, నీ అగ్నితేజము కూడా నాకు తెలుసు. సామాన్యుడైతే ఈ సముద్రం దాటి ఇక్కడికి రాగలవా? నువ్వు మళ్ళీ సముద్రం దాటగలవని, నన్ను కూడా తీసుకువెళ్ళగలవని నాకు తెలుసు. కానీ రాముని కార్యం నెరవేరేటట్టు చూడాలి. నేను నీతో రాకూడదు. ఏమంటే వాయువేగాన్ని మించిన నీ వేగం భరించలేక నేను మూర్ఛిల్లిపోవచ్చు. నన్ను ఎత్తుకుని నువ్వు ఆకాశ మార్గాన వెళ్ళేటప్పుడు కిందకు చూసి కళ్ళు తిరిగి నేను సముద్రంలో పడిపోతాను. తిమితి మింగళాలతో నిండి ఉన్న సముద్రంలో పడ్డ వెంటనే జలజంతువులు నన్ను తినేస్తాయి. నువ్వు శత్రువులను సంహరించగలవు. అయినా నేను నీతో రాను. ఏమంటే నాకిప్పుడు ఒకరి రక్షణ కావాలి. నన్ను నువ్వు తీసుకువెళ్తే రావణుని ఆనందితో భీమవిక్రములైన రాక్షసులు నీ వెంట పడతారు. శూలాలు, ముద్గరాలు మొదలైన ఆయుధాలతో వచ్చి వాళ్ళు నిన్ను చుట్టుముడతారు. అప్పుడు నా మూలన నీ పనే సంశయగ్రస్తం అయిపోతుంది. ఆయుధధారులైన రాక్షసులు అనేకులుంటారు. నువ్వొక్కడివే, పైగా నిరాయుధుడవు. నిన్ను నువ్వే రక్షించుకోవడం కష్టం కదా, పైగా నన్ను ఎలా రక్షిస్తావు? నన్ను వాళ్ళేమీ చేయకుండానే నువ్వు వాళ్ళు కలియబడడం చూస్తేనే భయభ్రాంతనై నేను సముద్రంలో పడిపోతాను. పరాక్రమవంతులు, అసంఖ్యాకులు అయిన రాక్షసులు నిన్ను జయిస్తే జయించవచ్చును కూడా. ఇలా కాదనుకో, నీ మట్టుకు నువ్వు యుద్ధం చేస్తూనే ఉంటావు. ఆ సందట్లో నేను కింద పడిపోతాను. అప్పుడు నీతో యుద్ధం చేసేవాళ్ళు చేస్తూ ఉండగా కొందరు నన్ను ఎత్తుకుపోతారు. యుద్ధంలో జయాపజయాలు సంశయాస్పదాలు. నన్ను నీ చేతిలోంచి వాళ్ళు లాక్కుంటారు, చంపేసినా చంపేస్తారు. ఇలా ఎటు చూసినా నీ ప్రయత్నం వ్యర్థం కావడము, నేను విపత్తులో పడిపోవడము కూడా సంభవించవచ్చు. నిజానికి నువ్వు రాక్షసులను అందరినీ సంహరించగలవు, కానీ దానివల్ల రాముని కీర్తి నశించిపోతుంది. పైగా రాక్షసులు, వానరులు, రామలక్ష్మణులు కూడా తెలుసుకోలేని చోట నన్ను దాచేస్తే దాచేయవచ్చు కూడా. కనుక నా కోసం నువ్వు ప్రయత్నించడం మంచిది కాదు. నువ్వు వెళ్ళి రాముని తీసుకురావడమే మంచిది. ఇప్పుడు రాముని ప్రాణాలకు, నీ రాజకుటుంబం ప్రాణాలకు నేనే ఆధారంగా ఉన్నాను. నేనే మరో విధంగా అయిపోయానంటే రామలక్ష్మణులు ఉన్నపాటున నశించిపోతారు. దాంతో వానరవీరులు కూడా నశించిపోతారు. ఇదంతా ఇలా ఉండగా భక్తిని పురస్కరించుకుని నేను రాముణ్ణి తప్ప మరొక పురుషుణ్ణి ముట్టుకోను. నన్ను రావణుడు ఎత్తుకొచ్చాడు నిజమే. అప్పుడు నేను అనాథను, పరవశను, ఏం చేయగలను? రాముడి ఇక్కడికి వచ్చి రావణుణ్ణి, రాక్షసులందరినీ సంహరించి నన్ను తీసుకెళ్తే అది రాముడికి తగిన పని. నేను రాముని పరాక్రమం విన్నాను, చూశాను. దేవతలలోనూ, గంధర్వులలోనూ, నాగుల్లోనూ, రాక్షసుల్లోనూ కూడా రాముడికి చాలినవాడు లేడు. రాముడు ధనుష్పాణియే వస్తే అగ్నిహోత్రంలాగా దుర్నిరీక్షుడైపోతాడు. ఎవరు అతని ఎదుట నిలవలేరు. కనుక లక్ష్మణునితో కూడా నా రాముణ్ణే ఇక్కడికి తీసుకురా. ఇలా చేసి చాలా దినాల నుంచి శోకిస్తున్న నాకు సంతోషం కలిగించు అని చెప్పింది. 39. రాముడు నమ్మడానికి హనుమంతునకు సీత కాకి సంగతి చెప్పడం. ఆ మాట విని చాలా సంతోషించి హనుమంతుడు, దేవి, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇది స్త్రీ స్వభావానికి అనుగుణంగా ఉంది, వినయానికి కూడా తగ్గట్టుగా ఉంది. నా భుజాల మీదకి కూర్చున్నా స్త్రీలకు నూరామడల సముద్రం దాటడం సాధ్యం కాదు. ఇక రెండో కారణం, రాముణ్ణి తప్ప నువ్వు మరొకరిని తాకనన్నావు. రాముని భార్యకే ఇలా అనడం చెల్లింది. నువ్వు తప్ప మరొకళ్ళు అలా అనలేరు. నువ్వు చేసింది చెప్పింది నేను రామునికి చెబుతాను. అనేక కారణాల వల్ల నా మనస్సు కరిగిపోగా ఎలాగైనా రామునికి మేలు చేద్దామనే ఉత్కంఠతో నేను ఈ మాట చెప్పాను. అన్యులు సముద్రం దాటడము, లంకలో ప్రవేశించడము సాధ్యం కాదు కనుకను, నా శక్తి నాకు తెలుసు కనుకను నేను ఈ మాట చెప్పాను. కానీ మరొకందుకు కాదు. గౌరవం వల్ల, స్నేహం వల్ల, భక్తి వల్ల నేను రామునితో కలపాలని నేను ఈ మాట చెప్పాను. కానీ మరొకటి కాదు. అయితే నువ్వు నాతో రాని ఎడల రామునికి ఇవ్వడానికి నాకేదైనా ఆనవాలివ్వు అని అడిగాడు. దీని మీద సీత గద్గద కంఠంతో ఇలా చెప్పింది.
నేను నీకు ఒక మంచి గుర్తు చెప్తాను, అది రాముడికి తెలియజేయి. ఒకప్పుడు మేము చిత్రకూట పర్వతం మీద ఈశాన్య దిక్కున కూర్చున్నాము. అది సిద్ధాశ్రమం అని ప్రఖ్యాతి పొందింది. గంగ అక్కడికి చాలా సమీపంగా ఉంది. అక్కడ కందమూల ఫలాలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడ రకరకాల పూలతో నిండి ఉన్న వనాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలాసేపు విహరించి అలసిపోయి మేము కూర్చున్నాం. నాకు చాలా చెమట పట్టింది. నేను రాముని తొడ మీద కూర్చున్నాను. అప్పుడు ఒక కాకి వచ్చి మాంసం కోసం ముక్కుతో నా స్తనాల మధ్య పొడిచింది. అప్పుడు నేను మట్టి బిడ్డతో దాన్ని కొట్టాను. కానీ మాంసం కోసం అది అక్కడే ఉంది. ఆ కాకిని అదిలించడంలో ఉండగా రాముడు నన్ను చూశాడు. నన్ను చూసి ఊరుకోక నవ్వాడు. దాని మీద నాకు సిగ్గు కోపము వచ్చాయి. మళ్ళీ నేను రాముని తొడ మీద కూర్చున్నాను. నా కోపం చూసి అప్పుడు రాముడు నన్ను ఊరడించాడు. ఆ కాకి చేసిన దానికి నేను కళ్ళనీళ్లు పెట్టుకున్నాను. అప్పుడు కూడా రాముడు నన్ను చూశాడు. అప్పుడు శ్రమతో నేను రాముని తొడ మీద శిరస్సు ఉంచుకొని నిద్రపోయాను. కొంతసేపైన తర్వాత నా తొడ మీద శిరస్సు ఉంచుకుని రాముడు నిద్రపోయాడు. ఆ సమయంలో కాకి మళ్ళీ వచ్చింది. మళ్ళీ నా స్తనాల మధ్య అది పొడిచింది. దాంతో రక్తం వచ్చి ఆ నెత్తురు బిందువులు రాముని మీద పడ్డాయి. అప్పటికీ కాకి నన్ను పొడుస్తూనే ఉండడం వల్ల నేను రాముని లేపాను. వెంటనే నా స్థితి చూసి అతను తోక తొక్కిన తాచులాగా బుస కొడుతూ, ఎవడు వాడు, 5 తొలల పాముతో చెలగాటం ఆడుతున్నవాడెవడు అంటూ నిప్పులు కక్కుతూ చూసేటప్పటికీ గోళ్ళ నిండా, కాళ్ళ నిండా, ముక్కు నిండా రక్తంతో ఆ కాకి ఇంకా అక్కడే ఉంది. ఆ కాకి ఇంద్రుడి కొడుకు, పక్షులలో మేటి, ఆ పర్వతం గుహలో నివసించి ఉంటాడు. వాయువేగంతో సమానమైన వేగం కలవాడు. ఈ సంగతి రాముడు నాకు తర్వాత చెప్పాడు. అప్పుడు రాముడు మిక్కిలి కోపించి దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి దాని మీద బ్రహ్మాస్త్రం ఆరోపించి కాకి మీద విసిరాడు. అది యుగాంతాగ్నిలాగా కాకి మీదకి దూకింది. కాకి ఎగిరిపోయింది. దర్భ దాని వెంట పడింది. కాకి అనేక చోట్లకు వెళ్ళింది, అనేక విధాల వెళ్ళింది. కానీ దర్భ దాన్ని విడిచిపెట్టలేదు. తనని ఎవరైనా రక్షిస్తారేమో అని అది 3 లోకాలు తిరిగింది. అయినా రక్షణ దొరకలేదు. పైపెచ్చు దాని తండ్రి అయిన మహేంద్రుడు నీ కర్మ అంటూ విడిచిపెట్టేశాడు. దేవతలు దాని వంకే చూడలేదు. మహర్షులు దాన్ని గుర్తించనే లేదు. చివరికి చేసేది లేక ఆ కాకి రాముని పాదాలే ఆశ్రయించింది. నా రాముడు దయార్ద్ర హృదయుడు. సరే, నిన్ను రక్షిస్తాను, కానీ బ్రహ్మాస్త్రం అమోఘం, అది వ్యర్థంగా పోదు. దానికి ఉపాయం చెప్పు అని రాముడు అడగ్గా కాకి, అయితే నీ బ్రహ్మాస్త్రం నా కుడికంటిని శిక్షించవచ్చును అంది. వెంటనే దర్భ ఆ కాకి కుడికన్ను పొడిచేసింది. కాకి ప్రాణాలు దక్కాయి. తర్వాత అది నా రాముడికి, నా మామగారైన దశరథ మహారాజుకి నమస్కారాలు చేసి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇలాగా నా కోసం ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రాముడు నన్ను హరించిన రావణుణ్ణి ఏమీ చేయకుండా ఎలా ఊరుకున్నాడో తెలియదు. నా రాముడు కృపాసముద్రుడు, కానీ నన్ను మాత్రం దయచుట్టం లేదు. నేను రాముని భార్యనై ఉండి ఇలాగా అనాథనైపోయాను. ఇతరుల ఎడల దయచూపడం ధర్మం అని నా రాముడే చెప్పి ఉన్నాడు. నా రాముడు మహావీరుడని, మహోత్సాహుడని కూడా నాకు తెలుసు. నా రాముడు సముద్రం కంటేనూ గంభీరుడు. సముద్ర వలయితమైన భూమండలానికి అంతటికీ నా రాముడు ప్రభువు. ఇలాగ అస్త్రవేత్తలో ప్రముఖుడైన నా రాముడు తన అస్త్రాలు రావణుడి మీదకి ఎందుకు విడవడో నాకు అర్థం కాకుండా ఉంది. నాగులు, గంధర్వులు, దేవతలు, మరుద్గణాలు కూడా యుద్ధంలో నా రాముని ఔద్ధత్వం సహించలేరు. అలాంటి వీరాది వీరునకు నన్ను తీసుకువెళ్లాలని ఉంటే ఈ రాక్షసులను ఎందుకు సంహరించడు? అన్నగారి ఆనతి పొంది మహావీరుడైన లక్ష్మణుడైనా నన్ను రక్షించడేమి? వాయువు, అగ్ని సమ తేజస్యాలుడైన ఆ అన్నదమ్ములిద్దరూ ఇప్పటికీ కలిసి ఉంటే నన్నిలా ఎందుకు ఉపేక్ష చేస్తారు? సర్వసమర్థులైన ఆ మహాపురుషులు నన్నిలా ఉపేక్షిస్తున్నారంటే నా దగ్గరే ఏదో లోపం ఉండి ఉంటుంది. 40. సీత హనుమంతుడికి శిరోరత్నం ఇవ్వడం. సీత ఇలా అంటూ దుఃఖించగా హనుమంతుడు, దేవి, రాముడు నీకోసమే దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖం వలనే సమస్తము మరిచి ఉన్నాడు. నేను సత్యం మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను, నమ్ము. రాముడు దుఃఖిస్తూ ఉండడం చూసి లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు. ఏమైతేనేం, ఎలాగో ఒకలాగా నువ్వు కనపడ్డావు. నువ్వు ఇక శోకించవలసిన అగత్యం లేదు. ఈ క్షణంలోనే నువ్వు నీ దుఃఖాలు అంతరించడం చూస్తావు. పురుష వ్యాఘ్రము, మహావీరులు అయిన రామలక్ష్మణులు నిన్ను చూడ్డానికి కదిలివచ్చి లంకను బుగ్గి చేసేస్తారు. తప్పదు. రాముడు క్రూరుడైన రావణుణ్ణి సబంధు పరివారంగా కూల్చేసి నిన్ను అయోధ్యకు తీసుకువెళతాడు, సందేహం లేదు. కనుక రామునికి ఏం చెప్పమంటావో చెప్పు, లక్ష్మణుడికి ఏం చెప్తావో చెప్పు, వానర ప్రభు సుగ్రీవుడికి కూడా ఏం చెప్తావో చెప్పు అని అడిగాడు. దాని మీద దేవకన్య వంటి సీత దుఃఖిస్తూనే, లోక కళ్యాణం కోసం కౌసల్య కన్న రాముణ్ణి నా మారుగా నువ్వే క్షేమం అడుగు, శిరస నమస్కరించు. లక్ష్మణుడు సకల ధనాలు, సకల వైభవాలు, సకల భోగాలు, ఇష్టురాళ్లైన సుందరాంగనలను విడిచి నా రామునితో కూడా అడవులకు వచ్చాడు.
అడవులలో నా రామునికి అతనే రక్షకుడు. అతను సామాన్యుడా? సింహస్కందుడు, మహాబాహుడు, పౌరుషవంతుడు. రాముణ్ణి తండ్రిని చూసినట్టు, నన్ను తల్లిని చూసినట్టు చూస్తున్నాడు. రావణుడు నన్ను ఎత్తుకురావడం లక్ష్మణుడు కూడా ఎరగడు. అతనెప్పుడో వృద్ధులను సేవిస్తూ ఉంటాడు. మహాశక్తిశాలి, మితభాషి, సర్వలక్షణ సంపన్నుడైన రాజపుత్రుడు, చాలా ఉత్తముడు. నాకు నా మామగారితో సమానుడు. నాకు చాలా ఇష్టడు. రాముడే పని చెప్తే అది ఎంత కష్టకార్యమైనా తప్పకుండా నెరవేరుస్తాడు. అతన్ని చూసుకుని నా రాముడు తండ్రిని కూడా మర్చిపోయాడు. నాకు మారుగా నువ్వే అతన్ని కుశలం అడుగు. హనుమా, వానరవీర, రాముడు నా దుఃఖం పోగొట్టేటట్లు చేయడం నీ వంతు. నా రామునితో ఈ సంగతి కూడా చెప్పు. అదేంటంటే, నేనిక 1 నెల మాత్రమే బ్రతికి ఉంటాను. నేను సత్యం మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. ఈ నెల గడిచాక 1 క్షణమైనా నేను ఇక బ్రతికి ఉండను. వెనక వృత్రుణ్ణి వధించడం వల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్య చుట్టబెట్టుకుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వైష్ణవాశ్వమేధం చేయించి ఇంద్రుని నిష్కలుషుణ్ణి చేసి మళ్ళీ త్రైలోక్య రాజ్యం ఇచ్చాడు. కానీ ఇంద్రలక్ష్మి పాతాళానికి వెళ్ళిపోయింది. అశరీరవాణి వల్ల ఈ సంగతి తెలిసి అందరూ బయలుదేరారు. మీలో సర్వలక్షణ సంపన్నుడెవరో వాడే అక్కడికి వెళ్ళి ఆ ఇంద్రలక్ష్మిని తేగలడు అని మళ్ళీ అశరీరవాణి చెప్పింది. దేవతలందరూ ప్రార్థించగా విష్ణు పాతాళానికి వెళ్ళి లక్ష్మిని తెచ్చి మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చాడు. అలాగే నా రాముడు ఈ రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళడం ధర్మం అని చెప్పి ఆమె తన కొంగున ఉన్న చూడామణి తీసి ఇది రాముడికివ్వు అని చెబుతూ హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు అది తన వేలికి పెట్టుకోవాలని చూశాడు, కానీ అది వీలు కాలేదు. అప్పుడు ఆ మణి పుచ్చుకుని హనుమంతుడు సీతకు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి శారీరకంగా అక్కడే ఉండినా మానసికంగా రాముని సన్నిధిలో ఉన్నట్టు అనుకున్నాడు. ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో ఈ తరం వాళ్ళకి ఉపయోగపడే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు గమనించే ఉంటారు. సీతమ్మ హనుమంతుడు తనకి పుత్ర సమానుడు అని చెప్తూనే ఉంది ఒక పక్క, కానీ పరపురుషుణ్ణి ముట్టుకోను, రాముణ్ణి తప్ప వేరే వాళ్ళని తాకను అంది. చూసారా? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అందరికీ తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ప్రతి వాళ్ళని హగ్ చేసుకోవడము, షేక్ హ్యాండ్ చేసేయడము, ఈ సంస్కృతి బాగా అలవాటైంది. అసలు నమస్కారం అంటే ఏంటో తెలియకుండా అయిపోతుంది పిల్లలకి. అందుకని ఏంటంటే ఈ కల్చర్ మనం పిల్లల చేత మాన్పించాలి. ప్రతి వాళ్ళని మీదపడి వాళ్ళు హగ్ చేసుకోవడం ఏంటో, ఇవన్నీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దానివల్ల అమ్మాయిలంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనం నేర్పించాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అట్లాగే లైక్స్ కొట్టేసేయండి, షేర్ చేసేయండి. చదవలేని వాళ్ళకి చదవాలని ఉన్నా కానీ కొన్నిసార్లు వీలు పడదు. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఈ ఒక్క చిన్న శ్రమ మీరు తీసుకోవాల్సి వస్తుంది, షేర్ చేయడము, లైక్స్ చేయడము. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.